పడుతున్న ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులకి అందరికీ స్వాగతం సుస్వాగతం మాస్టర్స్. మాస్టర్స్ అందరం ధ్యానంలో కూర్చుందాం. స్థిర సుఖాసనంలో కూర్చుందాం. వేళ్లలో వేలు పెట్టుకుందాం. ప్రకృతి సిద్ధంగా సహజంగా సరళంగా మనలో జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలను ఎరుకతో గమనిద్దాం మాస్టర్స్. శ్వాసధారను ధ్యాసధారను ఏకం చేద్దాం.
minutes, masters. Yes, ma'am. Last 5 seconds, masters. ప్రతి శ్వాసను ఎరుకతో గమనిద్దాం. మాస్టర్స్ కలిపి మీ 2 చేతులను విడదీసి మీ కళ్ళ మీద ఉంచండి మాస్టర్స్. 5, 4, 3, 2, 1, 0. మాస్టర్స్ మీ చేతులను చూసుకుంటూ చక్కని స్మైల్తో నెమ్మదిగా కళ్ళు తెరవండి మాస్టర్స్. ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ సుభాష్ పత్రిజీ గారికి మరియు స్పిరిచువల్ టాబ్లెట్స్ ఫౌండర్ అయినటువంటి డాక్టర్ జీకే సార్ గారికి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మరియు ఈ జూమ్ సెషన్ కి వచ్చిన ప్రతి ఒక్క మాస్టర్ కి పేరు పేరున మా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. థ్యాంక్ యూ మ్యామ్. ఓవర్ టు యూ మ్యామ్. Thank you, ma. 1 minute, please. Gautami garu, 2 minutes, please. Madam, ఒక్క 1 minute, madam. ఇది 2 minutes వెయిట్ చేయమని చూపిస్తాను.
థ్యాంక్ యూ మాస్టర్స్. ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే స్పిరిచువల్ టాబ్లెట్ రీసెర్చ్ ఫౌండర్, చైర్మన్ అండ్ డాక్టర్ జీకే గారికి నా ఆత్మ ప్రణామాలు. ఈ క్లాస్ నిర్వహిస్తున్న లక్ష్మీ ప్రసన్న గారికి, రాజలక్ష్మి గారికి కృతజ్ఞతలు. ఈరోజు క్లాస్కి వచ్చిన ప్రతి మాస్టర్కి పేరు పేరున ఆత్మాభివందనాలు మాస్టర్స్. అలాగే ఈరోజు క్లాస్ చెప్పబోతున్న శ్రీమతి గౌతమి సిగ్దా గారికి ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. పిరమిడ్ శక్తి, పిరమిడ్ జ్ఞానం, ఆధ్యాత్మిక పుస్తకాలు, అద్భుత జ్ఞానంలో భాగంగా ఈరోజు మనకి స్వాధ్యాయంలో భాగంగా మనకి చక్కటి బుక్ని మనకి వివరించడానికి శ్రీమతి గౌతమి సిద్ధ యుఎస్ నుంచి వచ్చారు మాస్టర్స్. వారు స్పిరిచువల్ టాబ్లెట్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్గా, అలాగే అక్కడ కౌన్సిలర్గా వర్క్ చేస్తూ సర్వీస్ చేస్తున్నారు. ఈరోజు పత్రి శతకం అనే చక్కటి బుక్ మనకి మొదటి భాగం జరగబోతుంది. ఈరోజు చక్కటి ఆ జ్ఞానాన్ని మనకి వివరించబోతున్నారు. మేడం నమస్తే అండి. వెల్కమ్ మేడం గౌతమి సిద్ధా గారు. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ప్లీజ్ కంటిన్యూ. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురు రీసెర్చ్ ఫౌండేషన్, ఎస్పీటాబ్ రీసెర్చ్ ఫౌండేషన్ అధినేత జీకే గారికి, పిరమిడ్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున నా నమస్సుమాంజలులు. ఈరోజు వనజ గారు యాక్చువల్గా నాకు కాంటాక్ట్ చేసి స్వాధ్యాయం గురించి మాట్లాడినప్పుడు, నా బుక్ షెల్ఫ్ దగ్గరికి వెళ్తే అన్ని ఇంగ్లీష్ బుక్స్ ఉన్నాయి, తను ఇచ్చిన టైంలో సింపుల్గా అయ్యే బుక్ ఏమిటి అని మనసును అడిగా. మనసులో ఎప్పుడు పత్రిజీ గారు ఉంటారు. వెంటనే ఆయన ఈ బుక్ చూపించారు. వెంటనే కొన్ని పద్యాలు చదివాను. అసలు పత్రిజీ గారే ఆ పద్యాలు నాకు వినిపిస్తున్నట్టుగా అనిపించింది. ఇటువంటి బుక్ని నా ద్వారా మీ అందరికీ చెప్పించాలని ఆయన కోరుకున్నారని నాకు అనిపించింది. వెంటనే ఈ బుక్ ఫిక్స్ అయ్యాను. సో దీని వెనక చిన్న కథ ఏంటంటే, ఇది ఎస్ రాజశేఖర్ గారు రాసిన బుక్. ఆయన కూడా ఏం రాశారంటే, వెనకాతల తుది పలుకుల్లో తాను ఏదో అనూహ్య రీతిగా, అంటే కాగితంపై ఏదో సత్సంకల్పంతో ధ్యాన కరపత్రం కొత్తగా రూపొందించాలని చెప్పేసి కాగితంపై కలం పెడితే, ఆ కలమట అనూహ్య రీతిగా అలా కదలడం మొదలుపెట్టి తనకి తెలియకుండానే 100 కవితలు రాశారట. సో ఆ 100 కవితలని నేను ఆటో రైటింగ్ అని చెప్పను, అది ఆయన సంస్కారం, నా పాండిత్యం అని కూడా నేను అనను అని రాస్తూ, నేను కేవలం ఒక నమ మాత్రమే అని చెబుతూ, ఆ 100 కవితలు సాక్షాత్తు శ్రీ పత్రిజీ అదృశ్య హస్త కదలికగా సదృష్టినై సాక్షిభూతుడిగా వీక్షించిన అనుభూతిని పొందాను అని రాశారు. సో నేను కూడా ఇక్కడ నామ మాత్రమే. ఇది పత్రిజీ గారు నా చేతికి అందించారు. సో మిగతాదంతా ఆస్ట్రో మాస్టర్స్ యొక్క అద్భుత ఆనంద సందేశాలు అక్షర రూపంగా అవతరించాయని చెప్పేసి ఇక్కడ తాను సవినయంగా ప్రకటించుకున్నారు. ఒకే ఒక కవిత మాత్రం తన ఆత్మ సందేశంగా ఉద్భవించిందని రాశారు. ఆ కవిత ఏంటో మనం ముందుకి మనం చూద్దాం. సో ఈ పుస్తకాన్ని మీకు అందిద్దామని నేను ఇవాళ నిర్ణయంతో వచ్చాను. నాకు ఇచ్చిన 3-4 సెషన్స్లో పూర్తి చేయడానికి ఆ ట్రై మై లెవెల్ బెస్ట్ మాస్టర్స్. సో ఇది ఈ బుక్ వెనకాతలు ఉన్న చిన్న స్టోరీ. ఇప్పుడు మన బుక్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోదాం. సో మొదటి పద్యము చాలా సింపుల్గా ఉన్నది, కానీ అద్భుతంగా ఉన్నాయి. రాజు కొడుకుగా పుట్టి రాజ్యంబు వదిలేసి కష్టపడు ప్రజల చిత్తంబు సరిచేయ ఇష్టపడచు తాను అష్ట కష్టంబులుంది అన్ని ధ్యానంబులు అరయ చూసి మంచి ధ్యానమిదే మరి ఏదీ లేదని బుద్ధి వికసింపగా బుద్ధుడయ్యి అప్పజెప్పే మనకు ఆనాపాన సతి ఇంతకంటే వసతి వేరొకటి కలదే శివగోవింద గోవింద హరిగోవింద గోవింద. సో ఇది బుద్ధుని యొక్క ట్రాన్స్ఫర్మేషన్ గురించి చెప్పే చక్కటి పద్యం ఇది.
ఆయన ఒక రాజు కొడుకు అయిన రాజ్యాన్ని కూడా స్పిరిచువల్గా అడ్వైజర్స్ ప్యానెల్లో ఉంటూ రాజ్యాన్ని కూడా పరిపాలించారు సిద్ధార్థుల వారు. అప్పుడు సిద్ధార్థ అని ఆయన పేరు. ప్రజలు కష్టపడుతూ ఉంటే వారి చిత్తాన్ని అర్థం చేసుకుని ఇటువంటి అన్ని కష్టాలన్నిటిలో నుంచి కూడా ప్రజలను బయటపడేసే మార్గం ఏంటి అని తను స్పిరిచువల్గా మారిన తర్వాత దాని గురించి ఒక గోల్లా పెట్టుకుని దాని వెనక ఆ మార్గాన్ని వెతికారు బుద్ధుడు. సో అప్పుడు అతనికి జ్ఞానోదయం కలిగినది ఏంటంటే ఆ గోల్కి సరి అయిన మార్గము ఇదే. ఏమిటది? ఆనాపానసతి. అన్ని ధ్యానాల్లో కల్లా మేటి అయిన ధ్యానము ఆనాపానసతి. ఇదే అందరినీ కూడా అష్ట కష్టాల్లోంచి బయటపడేస్తుంది అనేటువంటి జ్ఞానోదయము ఆయనకు కలిగినది. సో దానిని మనకు అందించారు. సో ఇంతకన్నా దీన్ని మించిన వసతి ఇంకేమైనా ఉందా మానవునికి అని చెప్పేసి ఈ పద్యం ఇక్కడ ఎండ్ అయింది. సో శివగోవింద గోవింద హరిగోవింద గోవింద అనేసి. రెండవది, గుళ్ళు తిరగనేల గోల చేయగనేల, కళ్ళు తిరగగా కొండ లెక్కనేల, కాయమ్ము మరిచితే కానడా దైవము, కళ్ళు చెదరక ఆత్మ కాంతితోడ, శివగోవింద గోవింద హరిగోవింద గోవింద. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆత్మ యొక్క కవాటాన్ని ఓపెన్ చేయాలి. ఇప్పుడు దేవుడు అనేవాడు మనకు లోపలే ఉన్నాడు. పరమాత్మ ఎప్పుడు కూడా మన ఆత్మతో అటాచ్ అయి ఉండేది పూర్ణాత్మ అయినా అనండి, లేదా పరమాత్మన అనండి, ఏదైనా ఒకటి. సో మన లోపలే పరమాత్మ ఉన్నప్పుడు మన ఆత్మ యొక్క ద్వారాలు తెరిస్తే అక్కడ లేడా దేవుడు? దానిని వదిలేసి, అసలు స్థానాన్ని వదిలేసి ఎక్కడెక్కడో మానవుడు వెతుకుతున్నాడు దేవుడి గురించి. గుళ్ళు తిరుగుతున్నాడు, గోల చేస్తున్నాడు, కళ్ళు తిరుగుతున్నా కూడా కొండలెక్కుతున్నాడు, కాయము మరిచితే కానడా దైవము. ఈ శారీరకంగా భౌతికంగా ఎన్నో చేస్తున్నాడు దేవుడి గురించి. కాస్త ఆ భౌతిక స్థితిని అలాగట్టే పెట్టి ఒకసారి దైవాన్ని లోనికి వెళ్ళి నువ్వు నీ ఆత్మ ద్వారా నువ్వు ఓపెన్ చేస్తే కనబడడా అని ఇక్కడ అడుగుతున్నారు. శివగోవింద గోవింద హరిగోవింద గోవింద. సో ఇక్కడ మనకు ధ్యానం యొక్క ఇంపార్టెన్స్ని మరొకసారి ఇక్కడ చెప్పడం జరిగింది. సో భౌతికంగా మనము ఎన్నో అష్ట కష్టాలు పడుతూ దేవుణ్ణి వెతకడానికి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంటాము. ఏవో గుహలని, లేకపోతే అరణ్యాలని, లేకపోతే కొండలని. సో అసలు దేవుడు ఇక్కడే లోపల ఉన్నాడు. వాటన్నిటిని షిరిడి సాయిబాబా కూడా చూపించారు కదా, ఒక గొప్ప లీల చూపించారు, మీకు తెలిసినదే అది. ఓకే, ఆయన దగ్గరకు వచ్చిన భక్తుడు, నేను పుణ్యనదులు సదృశించడానికి వెళతాను అని చెప్తాడు. చెబితే ఆయన ఆ నర్మదా నదిని ఇంకా ఇంకొక నదిని కూడా తన కాళ్ళ నుంచి తీసుకొస్తాడు. తన కాళ్ళ మధ్యలో నుంచి, ఆ భూమి నుంచి, కాళ్ళ మధ్యలో నుంచి భూమి నుంచి ఆయన తీసుకొచ్చి ఇక్కడే ఉంది కదా, ఎక్కడికో ఎందుకు వెళ్తావు అంటే, శారీరకంగా నువ్వు అంత కష్టపడాల్సిన అవసరంలా నీ యొక్క కాన్షియస్నెస్ని పెంచుకో. నీ చైతన్యాన్ని, నీ ఆత్మ యొక్క చైతన్యాన్ని పెంచుకుంటే నువ్వు ఆటోమేటిక్గా వాటితో నువ్వు కనెక్ట్ అవుతావు అనేసి అక్కడ కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. అలాగే మూడవది, దేహమందున జీవి దేవుడుగా తానుండు, బయట చూసినప్పుడు భారమౌను బతుకు, చర్మ చక్షువు మూసి చండాలమును త్రోసి మనసు నిలుప అసలు మహిమ తెలియు, శివగోవింద గోవింద హరిగోవింద గోవింద. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ నిందాక మనం చెప్పుకున్నదే మరొక పద్యంలో చెప్తున్నారు. దేహమందున జీవి దేవుడిగా తానుండు. జీవాత్మ గురించి మాట్లాడుతున్నారు. మనము హ్యూమన్ బీయింగ్ అని ఎందుకు అయ్యాము? బీయింగ్ అనేది మనకి ఉంది రైట్ లోపల, జీవాత్మ. సో ఆ జీవాత్మే
పూర్ణాత్మతో అటాచ్ అయ్యి కనెక్ట్ అయి ఉన్నప్పుడు నీ ఆత్మను, నీ జీవాత్మను పూర్ణాత్మ లేదా పరమాత్మతో నువ్వు నీ చైతన్యాన్ని పెంచుకుని నువ్వు పూర్ణాత్మతో కనెక్ట్ అయినప్పుడు పూర్ణాత్మ యొక్క లక్షణాలు కూడా నీకు వచ్చేస్తాయి. అప్పుడు నువ్వే దేవుడు అవుతావు. సో దేహమందున జీవి దేవుడుగా తానుండు. నువ్వు ఎప్పుడు దేవుడు అవుతావు? ఎప్పుడైతే నీ చైతన్యాన్ని పెంచుకుని పూర్ణాత్మతో కనెక్ట్ అయినప్పుడు ఆయన లక్షణాలను, ఆ పరమాత్మ యొక్క లక్షణాలను పొందుతూ ఉన్నప్పుడు, అంటే క్షణం, ఒక ఓవర్ నైట్ ఏది జరగదు, అది మెల్లమెల్లగా నీకు ఆ లక్షణాలను నువ్వు పొందుతూ ఉండేటప్పుడు నువ్వే దేవుడిగా మారుతావు. బయటకు ఎందుకు చూస్తావు? నువ్వు లోపల ఇంట్లోపలే నీకు అన్ని జరుగుతుండేటప్పుడు నువ్వు బయట ఎక్కడెక్కడో చూస్తున్నావు. ఆ ఎక్కడెక్కడికో చూస్తుండేటప్పుడు నువ్వు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతావు. నీ మైండ్ వెళ్తుంది, నీ మైండ్తో పాటు నీ శరీరం వెళ్తుంది. అప్పుడు నీకు ఏమవుతుంది? బ్రతుకు భారం అవుతుంది. కాబట్టి ఈ చర్మ చక్షువులను మూసి చండాలమును త్రోసి, ఈ చర్మ చక్షువులు మనకి పంచేంద్రియాలతో పాటు చర్మమంతా కూడా మనకు పోర్స్ ఉంటాయి. మన పోర్స్ని శ్వేత గ్రంథులు అంటాము సైంటిఫికల్గా, రైట్? ఫిజియాలజీ. సో అవేంటంటే స్పిరిచువల్గా చక్షువులు, కన్నులు. ఇప్పుడు మనము బయట ఎన్నో విషయాలకు అట్రాక్ట్ అవుతున్నాము. అట్రాక్షన్ అనేది కేవలం కళ్ళ వల్ల జరుగుతుందని కాదు. అక్కడ ఈ చర్మము కూడా అట్రాక్ట్ చేస్తుంది. ఈ చర్మ చక్షువులు మనం పుట్టిన దగ్గర నుంచి ఒక 10 ఏళ్ళు ఏమీ తెలియదు, వదిలేద్దాం. 10 ఏళ్ళ తర్వాత దగ్గర నుంచి మనం బ్రతికే మిగతా 90 ఏళ్ళు కూడాను ఈ చర్మ చక్షువులు ఎప్పుడు బయటికి ఎక్స్పోజ్ అయ్యి ఉంటాయి కదా. ఎన్నిటినో విషయాలను, మనుషులను, ఇన్సిడెంట్స్ను అన్నిటినీ అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. వార్తలను అన్ని విధాల అట్రాక్ట్ చేసి పంచేంద్రియాలను కూడా దాంతో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటుంది. అందులో ఎన్ని మన ఆత్మకు ఉపయోగపడతాయి, ఎన్ని ఆత్మకు హామ్ చేస్తాయి మనకు తెలియదు. వాటన్నిటి గురించి ఒక డేటా ఎక్కడ ఉంటుంది? మైండ్లో పెట్టుకుంటాం. మైండ్ బాక్స్, ఆ బాక్స్లో పడేస్తూ ఉంటాం. ఏదేదో అట్రాక్ట్ అవ్వడము, వాటికి సంబంధించిన థాట్స్ జనరేట్ చేసుకోవడము, ఆ బాక్స్లో పడేయడము. ఇంకా ఆ బాక్స్లో ఇంకా థాట్ ఆఫ్టర్ థాట్ అలా స్క్రిప్ట్లు పెరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా ఏం జరుగుతుంది? మన ఆత్మకు హామ్ చేస్తుంది. కొన్ని మనకేవో ఉపయోగపడే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సోల్ ప్లాన్ తెలియదు కదా మనకు. సోల్ ప్లాన్ తెలుసుకుంటే దానికి సంబంధించిన విషయాల గురించి వాటి వెనక పడతాం. తెలియనప్పుడు ఎన్నో జరుగుతూ ఉంటాయి. సో అవన్నీ కూడా ఆత్మకు హామ్ చేసేవే. అప్పుడు ఎనర్జీ ఏమవుతుంది? బ్లాక్ అవుతుంది. కాబట్టి ఈ ఆత్మకు హామ్ చేసేవేవి కూడా మనకి వద్దు. హాని చేసే వాటిని, ఈ చండాలాన్ని అంతా కూడా మనం బయట నుంచి తీసుకుంటున్నాము, దాన్ని త్రోసేయండి అని చెప్తున్నారు. అప్పుడు ఏం చేయాలి? అలా త్రోసేయాలంటే మనం ఏం చేయాలి? మనసు నిలిప అసలు మహిమ తెలియ. మనసుని నిలబెట్టాలి. దేనిపైన? ధ్యానం పైన. ఎప్పుడైతే ధ్యానం పైన, ఆనాపానసతి పైన మనము ధ్యానం పైన మనసు నిలబెట్టామో, ఎప్పుడైతే ఈ శ్వాస, ఇప్పుడు చూడండి, ఈ పంచేంద్రియాలు, చర్మచక్షులు ఇవన్నీ కూడా మన బాడీలో ఒక పార్ట్, రైట్? ఏది మన బాడీలో పార్ట్ కాదు, తక్కువని చెప్పాలి. శ్వాస, ఈ శ్వాస ఒకటి మన బాడీలో పార్ట్ కాదు. కానీ మన బ్రతుకంతా మన బాడీ దగ్గర నుంచి, ఆత్మ దగ్గర నుంచి అన్నీ కూడా ఈ శ్వాస మీద ఆధారపడింది. ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పటిదాకా ప్రతి ఒక్కటి కూడా మన బాడీలో ఒక పార్ట్, మన థాట్ మనం జనరేట్ చేసిందే. మన కళ్ళకు కనబడిన ఎన్నో విషయాలు కూడా మనం ఇంక్లూడ్ చేసుకునే, మనలో ఇంక్లూడ్ అయినవి. ఒక్క శ్వాస తప్ప. మరి ఇది ఎక్కడి నుంచి వస్తుంది? అదే స్పిరిచువల్, అదే గాడ్, అదే పరమాత్మ అంటే. సో మనతో ఎప్పుడు కూడా ఈ పరమాత్మ మనతో ఎప్పుడు కూడా ఈ శ్వాస రూపంలో మనకి అటాచ్ అయి ఉన్నాడు. మనమే ఆయనకి అటాచ్ అవ్వట్లా. ఆయన ఎప్పుడు మనకి అటాచ్ అయి ఉన్నాడు, పరమాత్మ. మనము ఆ పరమాత్మతో అటాచ్ అవ్వాలి. మనసును నిలపాలి. ధ్యానము, ఆనాపానసతి, శ్వాస మీద ధ్యాస, ఆయనే పరమాత్మ. ఎప్పుడైతే మనము ఆ మనసును నిలిపామో అప్పుడు ఏమవుతుంది?
మహిమ తెలియు. ఎవరి మహిమ? నీ యొక్క మహిమే నీకు తెలుస్తుంది ఫస్ట్, ఇంకెవరిదో ఎందుకు. నీ గురించి నువ్వు తెలుసుకుంటావు. శివగోవింద గోవింద, హరి గోవింద గోవింద. మూడవది. ఇక నాలుగవది ఇప్పుడు, అల్పసిద్ధులు నేర్చి ఆడంబరము చేసి భువిని జనుల నెల్ల నేర్పుగా పిలచి కలచి కలచి మనసు కల్లోల పరచి నీవే దిక్కనుచు మృక్కించుకునివాడు మూల పురుషుడు కాదు వాడు మోసగాడు. మోసగాడతడు. శివగోవింద గోవింద హరి గోవింద గోవింద. ఇటువంటి వారిని మనం ఎన్నో రూపాల్లో ప్రాపంచికంగా చూస్తుంటాము. స్పిరిచువాలిటీ అని ముసుగు వేసుకుని కూడా కొంతమంది ఇలా ఉంటారు. ఏంటంటే కొంతమందికి ఏంటంటే అల్పసిద్ధులు నేర్చి ఏదో కొంచెం నేర్చుకుని ఏదో కొంచెము ఆడంబరం చేస్తూ ఉంటారు. భువిని జనుల నెల్ల నేర్పుగా పిలచి, భువి అంటే భూమి, ఈ ఈ మన చుట్టూ ఉన్న ప్రజల్ని, ఈ భూమి మీద ఉన్న ప్రజల్ని చాలా నేర్పుగా వశపరుచుకుంటూ ఉంటారు మన మాటలతోటి, లేకపోతే వారి యొక్క ఇది మా గోల్ ప్రకారము మేము ఇది చేస్తున్నాము, దీనివల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఇది. అది ఆ బెనిఫిట్ ప్రాపంచికంగా ఉండొచ్చు, మానిటరీ డబ్బునిచ్చా ఉండవచ్చు, లేకపోతే స్పిరిచువల్గా ఉండవచ్చు, భక్తి డివోషనల్గా ఉండవచ్చు. మరి కొంతమంది ఇవి చేస్తే మీకు ముక్తి వస్తుంది, ఇట్లా ముక్తి ఇవన్నీ ఏవో రకరకాల ఇది చేసి జనాలను దగ్గర చేసుకుంటూ ఉంటారు. తమ మాటలకు వశపరుచుకుంటూ ఉంటారు, నేర్పుగా పిలుచుకుంటూ ఉంటారు. కలచి కలచి మనసు కల్లోలపరిచి వారి మనసుని అప్పుడు ఏం చేస్తారు? ప్రతి మనిషిలో కూడా ఒక సాఫ్ట్ పదార్థం ఉంటుంది. అదే పదార్థం అదేంటంటే మనసు. ఆ మనసులోని వారి మనసుని కలచి వారి కలతల ద్వారా వారికి వాళ్ళలో కలవరం అనేది సృష్టించి ఆ కలవరం ద్వారా తమకు దగ్గరగా చేసుకుంటూ ఉంటారు. ఇంకా నువ్వు తప్ప మాకెవరు దిక్కులేరు అనేటువంటి భావన కల్పించి వారి దగ్గర వాళ్ళు పడుండేలా చేసుకుంటూ ఉంటారు. అటువంటి వారు మూల పురుషులు కారు, కేవలం వాళ్ళు మోసగాళ్ళు అనేసి ఈ పద్యం చెప్తుంది. సో కాబట్టి బీవేర్ అంటే మీరు ఎరుకలా ఉండాలి. ఎప్పుడూ కూడా మనం దేన్నైతే నమ్ముతామో దాని ద్వారానే మోసపోవడం అనేది జరుగుతుంది. నువ్వు ఎక్కువ ప్రేమించావంటే ఆ ప్రేమే నిన్ను మోసం చేస్తుంది అనుకుంటా. ప్రేమ కాదు, నువ్వు ఆ ప్రేమ ముసుగు అనేది ఎవరి పైన అయితే నువ్వు వేసుకుని ఆ వ్యక్తిని నువ్వు ఎక్కువ ప్రేమిస్తుంటావో ఆ వ్యక్తే నిన్ను మోసం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఎరుకలో లేవు, ప్రాబ్లం నీలోనే ఉంది. సో ఇట్లా అన్నమాట. ఇలాంటి ఎరుక కలిగి ఉండాలి అని ఈ పద్యం చెబుతోంది. సో మనం దేన్నైతే నమ్ముతుంటామో దాని వల్లే మోసపోవడం జరుగుతుంది. నువ్వు ఎప్పుడైతే నువ్వు దేన్ని నమ్ముతున్నావో అవతల వాళ్ళకి తెలిసిందంటే దాన్ని క్యాష్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి బీవేర్ అని చెప్తోంది పద్యం. నెక్స్ట్, బ్రతికి తాను బ్రతుకంత వడబోసి బ్రతుకు కంటే వేరే భాగ్యము లేదని పరము మరచి ఇహము బ్రతుకువాడు వెదకి చూడవాడే వెర్రివాడు. శివగోవింద గోవింద హరి గోవింద గోవింద. ఇక్కడ ఇప్పుడు భగవద్గీతలో చెప్పినట్టుగా ఆయన ఏం చెప్పారు? శ్రీకృష్ణ వారు, నువ్వు ఏదో ఒకటి నువ్వు కర్మ చేస్తూ ఉండు, ఇంకా అదా ఇదా అని ఆలోచించకు, నువ్వు కర్మ చేస్తూనే ఉండు. ఎందుకు కర్మ చేయమని చెప్పారు ఆయన? జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. నీ కర్మలు దగ్ధమయ్యేది దాని నుంచి వచ్చే జ్ఞానం వలనే. నువ్వు కర్మ చేస్తావు, యాక్షన్ చేస్తావు, దాని నుంచి నీకు ఒక పర్యవసానం వస్తుంది, ఒక కాన్సిక్వెన్స్ అనేది వస్తుంది. కర్మ చేయడం వల్ల నీకు వచ్చేది ఏమిటి అంటే ఒక కాన్సిక్వెన్స్, ఒక ఫలితం, మంచో చెడో ఒక ఫలితం. ఆ ఫలితం నుండి నువ్వేం తీసుకుంటావు? జ్ఞానాన్ని, విజ్డమ్ని తీసుకుంటావు. అది నీకు ఇంపార్టెంట్. నీకు అది రావాలంటే నువ్వు ఈ కర్మ చేయాల్సిందే. నువ్వు ఎప్పుడైతే అది తీసుకున్నావో ఈ కర్మ నుంచి, ఆ కర్మ నీకు తొలగిపోతుంది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. కర్మలను ఎలా తొలగించుకుంటారు? జస్ట్ అనుభవించేస్తే తొలగిపోదు కర్మలు. అనుభవిస్తూ నువ్వు జ్ఞానాన్ని, విజ్డమ్ని తీసుకుంటేనే ఆ కర్మ అనేది అలా తొలగిపోతుంది. కాబట్టి ఈ కర్మలు చేస్తూ ఉన్నప్పుడు మానవుడు బ్రతుకునంతా కూడా ఎంతో వడబోస్తాడు, ఎన్నో అనుభవాలు కలుగుతాయి అతనికి, రైట్? సో ఇంకా
ఆ అనుభవాల్లో కొన్ని ఏమవుతుందంటే కొన్నిటికి ఎడిక్ట్ అయిపోతాడు మానవుడు. అక్కడ మళ్ళీ ఎరుక కావాలి. ఇంక ఇదే జీవితము, ఇదే శాశ్వతము అనేసి అనుకుంటాడు. అంతే తప్ప ఆ పరాన్ని మాత్రం వదిలేస్తాడు. ఎప్పుడైతే నువ్వు అక్కడ సెటిల్ అయిపోయావో నీకు ఈ పరం అనేది దూరం అయిపోతుంది. సెటిల్మెంట్ అనేది ఉండకూడదు. నువ్వు అనుభవించు, జ్ఞానాన్ని తీసుకో, విజ్డమ్ని తీసుకో, అక్కడితో వదిలేయి. అలా వదిలేయడం అనేది మానవుడు నేర్చుకోకుండా దానికే బైండ్ అయిపోతే ఈ పరం అనేది ఇహము పరము, ఇహానికి ఎప్పుడైతే బైండ్ అయిపోయాడో పరాన్ని వదిలేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ పరంని మరిచి ఇహమును బ్రతుకువాడు వెదికి వెదికి చూడ వాడు వెర్రివాడు. ఫైనల్గా వాడు వెర్రివాడు అవుతాడు. ఎందుకంటే పరాన్ని ఎప్పుడైతే మర్చిపోయాడో, ఇహమే శాశ్వతమని అక్కడే ఉండిపోయాడో, వాడు బయటే ఉండిపోయాడు, ఇంట్లోకి ఎప్పుడైతే రాలేదో ఇక వాడు వెర్రివాడే అని చెప్పేసి ఈ పద్యం మనకి చెబుతోంది. 6వది, పుణ్యతీర్థమునకేగి పూజలు చేసి రాతియందు దైవ మహిమ కలదనచు భ్రాంతి చెందువాడు బ్రహ్మము చేరునా భ్రమలయందే తాను బ్రతుకుచుండు శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద. ఇక్కడ చూడండి, పుణ్యతీర్థానికి ఏగి పూజలు చేసి రాతి అందే దైవ మహిమ కలిగింది అని భ్రాంతి చెందువాడు బ్రహ్మాన్ని ఎలా చేరుతాడు? సో ఆ భ్రమల ఎందే బ్రతుకుతూ ఉంటాడు. భ్రమ చూసారా, భ్రమ అనేది ఒక ముసుగు. భ్రమ దాన్ని ప్రాపంచికంగా ఈజీగా మాయ అంటుంటారు. మాయ. సో ఈ మాయ అనేది పరమంలో లేదు, అంటే ఆత్మ లోకంలో లేదు, ఈ భూమి మీద ఉంది. అంటే అర్థం ఏమిటి? ఇది భూమి మీద ఒక మందమైన పదార్థం ఉంటుంది, అది ఒక ముసుగులాగా. ఎప్పుడైతే ఆత్మ జన్మ తీసుకుని భూమి మీదకి వచ్చిందో ఆ పదార్థంతో వాడు కప్పబడతాడు. అప్పుడు తాను ఆత్మను కాను, నేను శరీరాన్ని అనేటువంటి భావంలో పడిపోయి ఏమవుతుందంటే ఆ భ్రాంతిలోనే ఉండిపోతూ ఉంటాడనమాట. ఉండిపోయి ఎన్నో కర్మలు చేస్తూ ఉంటాడు. అంటే ఇది ఒక విధంగా అది ఇంపార్టెంట్ ఈ భూమి మీద ఈ ఆత్మ ఉండి కర్మలు చేయడానికి. లేకపోతే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ శరీరం ఉంది, ఈ శరీరానికి అటాచ్ ఉండి మన స్పిరిచువల్ బాడీ ఉంది. ఎన్ని సంవత్సరాలు ఈ శరీరాన్ని అంటి పెట్టుకుని ఉంటుంది? అంటే ఆ అంటి పెట్టుకుని ఉండడానికి అంటించే పదార్థం ఏంటి? ఆ గ్లూ ఏంటంటే ఈ ఎనర్జీ బాడీ, ఈ ఎనర్జీస్, లైఫ్ ఎనర్జీస్, లైఫ్ బేసికల్గా లైఫ్, జీవము, అదే అక్కడ గ్లూ. ఈ ఆత్మకు శరీరానికి అంటిస్తోంది అనమాట. మన పేపర్ అంటిస్తుంటాం కదా గమ్ముతోటి, అట్లా గమ్ము. సో అలాగా అది మన అరేంజ్మెంట్. కాబట్టి మరి అటువంటి అమరికతో కర్మలు చేయాలి అంటే కొంతవరకు ఈ భూమి పైనకు వచ్చిన తర్వాత ఈ పదార్థం ఇంపార్టెంటే, కానీ అది మనము జ్ఞానముతో ఆ కర్మలు చేస్తూ ఉంటే దాని యొక్క సాంద్రత లేదా దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ టూ మచ్గా ఉండకుండా ఉంటుంది. అప్పుడే మనము ఒక బ్యాలెన్స్ చేయగలము, ఒక పక్క ఇహాన్ని పరాన్ని. అలా లేకపోయినట్లయితే పుణ్యతీర్థానికి ఏగి పూజలు చేసే రాతి అందే విగ్రహారాధన, రాతి ఎందు దైవ మహిమ ఉందని భ్రాంతిలో ఉంటాడే తప్ప వాడి లోపల ఉన్న బ్రహ్మాన్ని గుర్తించడు అని ఇక్కడ చెబుతున్నారు. భ్రమల యందే తాను బ్రతుకుతూ ఉంటాడిక. సో కాబట్టి బ్యాలెన్స్ కావాలి. ఈ పద్యం నుంచి మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే బ్యాలెన్స్. ఈ ఇహానికి పరానికి మనం బ్యాలెన్స్ చేసుకోవాలంటే కాస్త ఈ మాయ అనే పదార్థాన్ని మనం తొలగించుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే మాయ అనే పదార్థం తొలుగుతూ ఉంటుందో, దాని యొక్క గట్టిగా సాంద్రత ఉండకుండా తొలుగుతూ ఉంటుందో, మన ఆటోమేటిక్గా మన చైతన్యం పెరిగి మనము పరమాత్మతో కనెక్ట్ అవుతూ ఉంటాము. అప్పుడు ఈ భ్రాంతి అనేది మనల్ని ఏమీ చెయ్యదు, ఈ భ్రాంతుల్లో నుంచి బయటపడుతూ ఉంటాం అనేసి చెబుతున్నారు. నెక్స్ట్, వేదనలు పోవగా వేదములు వల్లించి వేడుకోలు చేసి వేధింప పూర్వజన్మపు కర్మ ఛేదించగలమా?
కర్మఫలము తాను కనరాక తప్పున కర్తగా తను ఉండు తప్పు కాదు. శివగోవింద గోవింద హరి గోవింద గోవింద. ఇక్కడ ఏంటి, మనకు వేదనలు పోవాలని వేదాలు వల్లించినా కూడా నీకు పూర్వజన్మ యొక్క కర్మ ఛేదించగలవా అని ప్రశ్న. పూర్వజన్మపు కర్మ మనం ఒక 20% పూర్వజన్మ కర్మలను కూడా మనం తెచ్చుకుంటాం. ఇక్కడ 20%, మిగతా 80% ఇక్కడ మనం చేసేదే, మనం ఇంకా యాడ్ చేసుకుంటూ ఉంటాం. సో ఈ పూర్వజన్మ కర్మ అనేది జస్ట్ నువ్వు ఏమీ చేయకుండా దాని నుంచి ఆ కర్మను చేసి జ్ఞానాన్ని, ఆ కర్మతో పూర్వజన్మదైనా సరే ఈ జన్మలో మళ్ళీ మనకు వచ్చి మన ముందు నిలబడుతుంది. ఎలా నిలబడుతుంది? ఇగో ఈ కాలం అనేది ఉంది కదా, ఈ కాలము ప్రకృతి అవి తీసుకొచ్చి మన ముందు నిలబెడతాయి అన్నమాట. సో ఇలా నిలబెట్టినప్పుడు వాటితో కనెక్ట్ అయి నువ్వు కర్మ చేసి దాని నుంచి జ్ఞానాన్ని తీసుకోవాలి. పూర్వజన్మలో నువ్వు తీసుకోకుండా వదిలేసిన నీ యొక్క అవశేషం, నీ యొక్క ఇన్కంప్లీట్ పనులే అవి, ఎవరివో కావు. నువ్వు పూర్తి చేయకుండానో లేకపోతే జ్ఞానాన్ని తీసుకోకుండానో లేకపోతే అజ్ఞానంతోనో చేసిన ఆ కర్మలను పూర్తి చేయకుండా నువ్వు సగం సగం వదిలేసినవి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ జన్మలో వస్తాయన్నమాట. ఇప్పుడైనా వాటిని పూర్తి చేసి జ్ఞానాన్ని, విజ్డమ్ని తీసుకున్నప్పుడు అది తొలగిపోతుంది. అవి చెయ్యకుండా ఊరికే కూర్చుని వేదాలు వల్లిస్తూ ఉంటే నీకు పూర్వజన్మ కర్మ ఎలా ఛేదిస్తావు నువ్వు, దాన్ని ఎలా నువ్వు బ్రేక్ చేస్తావు నువ్వు అని అడుగుతున్నారు ఇక్కడ. నెక్స్ట్, సంసారము మాయ సన్యాసమును మాయ, మాయ యందే మనసు మసులుతుండు, మనసు మరిచినప్పుడే మాయ మర్మమెరుగు, తెలుసుకొని ఆత్మతో హాయిగా ఉండు, శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద. ఇప్పుడు మనము సంసారం అనేది ఒక మాయ, ఆ మాయలో పడ్డా అంటే బయటికి రాలేము అని చెప్పేసి సన్యాసిద్దాం అనుకుంటాం. సన్యాసం కూడా మాయే. దానికి ఉండే ధర్మాలు దానికి ఉంటాయి, దీనికి ఉండే ధర్మాలు దీనికి ఉంటాయి. నీ ఆత్మకి దేనితో సంబంధం లేదు. నువ్వు సంసారం చెయ్యు, సన్యాసం చెయ్యు, అది నీ చాయిస్. అది సంసారం చేయడమా సన్యాసం చేయడమా సన్యసించడమా అనేది నీ చాయిస్. అది ఇట్స్ ఎ చాయిస్ అంతే తప్ప ఇది చేస్తే మోక్షం వస్తుంది, లేదా అది చేస్తేనే మోక్షానికి దగ్గర అవుతాము, దేవుళ్ళో కలిసిపోతాము అనేటువంటిది ఏమీ ఉండదు. ఇట్ ఈస్ యువర్ చాయిస్. నువ్వు అదేనా నువ్వు స్వీకరించు, ఇదేనా స్వీకరించు, కానీ నువ్వు నీ ఆత్మతో కలిసి ఉండు, అది నేను తీసుకెళ్తుంది. అంతేగాని నువ్వు ఏ ముసుగు వేసుకున్నావు, సన్యాసాన్ని ముసుగు వేసుకున్నావా లేకపోతే సంసారి అని ముసుగేసుకున్నావా అనేది మాత్రం కాదు. అది మురిచినప్పుడే, ఆ మనసు మరిచినప్పుడే వీటికి ఐడెంటిఫికేషన్స్. సన్యాసిని నేను అనడం కూడా ఒక ఐడెంటిఫికేషనే, ఇట్స్ ఐడెంటిటీ ట్యాగ్. లేదు నేను సంసారిని, నాకు ఇంత కుటుంబం ఉంది, ఇంత కుటుంబాన్ని నేను జనరేట్ చేశాను అన్నది కూడా ఒక ట్యాగ్, ఐడెంటిఫికేషన్ ట్యాగ్. ఈ ట్యాగ్స్ నువ్వు మర్చిపోయి ఆ మనసు దాన్ని మర్చిపోయినప్పుడే మాయ అనేది పోతుంది. తెలుసుకుని ఆత్మతో హాయిగా ఉండు అనేసి ఇందులో చెప్తున్నాను. నెక్స్ట్, జీవులను హింసించి జీవాత్మ బాధించి లొట్టలేసుకొనుచు నీచు తినుడివాడు, మరుజన్మ ఎత్తిన మారదు ధర్మము, పట్టి పీడించును పరలోకమందున, శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద. సో ఇది నీచు తినడం గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు జీవుల్ని హింసిస్తే, ఇప్పుడు అది కూడా జీవాత్మే కదా, వాటి లోపల ఉన్నది కూడా జీవాత్మ. అండ్ ఆత్మ అనేది విశ్వాత్మ. విశ్వం అంతటికి కూడా ఒక ఆత్మగా నువ్వు ఊహించుకుంటే అందులోని పోర్షన్స్మే మనము. ఒకడు మనిషి అయ్యాడు, ఇంకోడు మేక అయ్యాడు, మరొకడు ఇంకోటి అయ్యాడు, ఇంకోటి అయ్యాడు. సో ఆ జీవాత్మను మనం మరో రూపంలో ఉన్న జీవాత్మను మనం బాధిస్తే అది మన జీవాత్మను కూడా మనం బాధించుకున్నట్టే. అప్పుడు ఏమవుతుందంటే అది పట్టి పీడిస్తుంది పరలోకమునందున. నువ్వు సాటి ఆత్మను నువ్వు బాధించిన అదే పాపము అంటే. పాపము పుణ్యము అంటే ఏంటి అర్థము? ఎవరి డబ్బైనా కొట్టేయడం, అది ప్రాపంచికంగా తప్పులు, నేరాలు వగైరా వాటికి శిక్షించడానికి పోలీస్ స్టేషన్లు, కోర్టులు అవన్నీ ఉన్నాయి మాకు, రైట్? ఇప్పుడు ఇది ఏంటంటే ఎదుటి వారి ఆత్మను బాధ పెడితే వచ్చేదే పాపం. ఇప్పుడు పట్టి పీడిస్తుంది పరలోకమందున కూడా. నువ్వు రేపొద్దున శరీరాన్ని వదిలి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినప్పుడు కూడా చేసిన ఈ కర్మ యొక్క కాన్సిక్వెన్స్ వెంటాడుతుంది అనేసి చెబుతున్నారు. నెక్స్ట్, చావు పుట్టుకలందు సహనమ్ము చూపించ, చచ్చి చచ్చి మరల పుట్టుచుండు, పుటక వద్దను కొనిన తీరవలయు కర్మ, కర్మ తీర్చుట ఎందు కష్టం అసలే లేదు,
ధ్యాస శ్వాస మీద మరల వలయు. శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద. చూసారా, చాలా సింపుల్గా చెప్పేశారు. చాలా మంది నాకు మోక్షం కావాలి, నేను మళ్ళీ జన్మెత్తను అంటారు. దానికి దాన్ని ఏం చేయాలని అడుగుతుంటారు. నా సెషన్స్కి వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. అంటే అంత మోక్షము అంటే ఏమిటి ఫస్ట్? సరే, నేను ఆ టాపిక్లోకి వెళ్తే చాలా పెద్ద టాపిక్, ఎప్పుడైనా మాట్లాడుకుందాం. సో చావు పుట్టుకలందు సహనము కలిగి ఉండమంటున్నారు. చావు పుట్టుక ఇది మాత్రం తథ్యం, రైట్? వీటి మధ్య ఉండేదే బ్రతుకు. ఆ బ్రతుకంతా కూడా సహనాన్ని కలిగి ఉండాలి. ఎందుకు సహనాన్ని కలిగి ఉండాలి? చావు పుట్టగానే తప్పదు, చచ్చి మళ్ళీ పుడుతూ ఉంటాం. చావడం పుట్టడం. ఓకే, పరమాత్మలు అయిపోయిన తర్వాత ఇంక ఉండక్కర్లేదు కదా, జనన మరణ చక్రాల నుంచి వచ్చేసాం కదా. వచ్చేసాం. ఒకవేళ పరమాత్మలు అయిపోతే, పూర్ణాత్మలు అయిపోయిన తర్వాత ఇక చావు ఇక పుట్టుక అనేది ఉండదు. కానీ ఆ స్టేజ్లో కూడా నీకు చైతన్యము బలం చేసుకుంటూ ఉండాలి, జ్ఞానం తీసుకుంటూ ఉండాలి పూర్ణాత్మ అయినా కూడా. ఎందుకు? తన స్టేటస్ని అది అలా మెయింటైన్ చేసుకోవడానికి. అప్పుడేం చేస్తుంది? తనకి క్రియేషన్ అనేది, క్రియేటింగ్ పవర్ వచ్చేస్తుంది, క్రియేటివ్ పవర్. అప్పుడు అంశాత్మలను సృష్టించి వాటిని జన్మమరణ చక్రాల్లోకి చొప్పించి వాటి ద్వారా అవి కర్మలు చేస్తూ ఉంటే, జ్ఞానాన్ని తీసుకుంటూ ఉంటే, ఆ జ్ఞానాన్ని వాటితో పాటుగా తాను కూడా తీసుకుంటూ ఉంటుంది. ఎక్కడైనా మళ్ళీ ఈ తప్పదు. నువ్వు పూర్ణాత్మ అయినా కూడా హ్యాపీగా అమ్మయ్య కాళ్ళ మీద కాలు వేసుకొని నేను ప్రశాంతంగా టీవీ చూసుకుంటానన్నట్టు లేదు అక్కడ. అగైన్ యూ హ్యావ్ టు లుక్ ఫర్ దిస్. సో కాబట్టి ఇదంతా కూడా ఇప్పుడు జరిగే ప్రాసెస్ అన్నమాట ఇది. కాబట్టి పుట్టుక వద్దనుకొనిన తీరవలయు కర్మ. నేను మళ్ళీ పుట్టనండి అంటే నువ్వు పరమాత్మను అయిపోతానండి అనే కదా నువ్వు అంటున్నది. నేను తెలిసి అంటున్నావో తెలియక అంటున్నావో మొత్తానికి అంటున్నావు. నేను మళ్ళీ నాకంటూ ఇంకో జన్మ వద్దండి, నేను మళ్ళీ పుట్టను. నువ్వు మళ్ళీ పుట్టను అంటే నువ్వు పరమాత్మ అయిపోవాలి, నువ్వు అప్పుడు పుట్టాల్సిన అవసరంలా. అలా అయిపోయినా కూడా మళ్ళీ ఈ పని చేయాలి, అంశాత్మలు సృష్టించి ఇంక వాటితో పడాలి ఇంకా. కాబట్టి నీకు మళ్ళీ పుట్టక వద్దు, నువ్వు పరమాత్మ అయిపోవాలంటే నీ కర్మలన్నీ పూర్తయిపోవాలి. అంటే అన్నీ కూడా సైమల్టేనియస్గా జరగాలి. ఒక జ్ఞానం తీసుకోవడం, కర్మలు పూర్తి కర్మలు వదిలేయడము, జ్ఞానాన్ని తీసుకోవడము, నీ కాన్షియస్నెస్ పెంచుకోవడం, పూర్ణాత్మతో కనెక్ట్ అవ్వడం, ఇవన్నీ అలా జరుగుతూ ఉండాలన్నమాట. జరుగుతూ ఉంటే అప్పుడు నువ్వు ఒక స్టేజ్కి వచ్చినప్పుడు అవన్నీ తీరిపోతే అప్పుడు నువ్వు పరమాత్మ అవుతావు. అప్పుడు నీకు మళ్ళీ పుట్టుక అనేది ఉండదు. సో కర్మ తీర్చుట ఎందు కష్టం అసలే లేదు, ఈజీయే. కర్మలు తీరిపోవాలంటే దాని అలాగా జన్మలు వాటిని క్యారీ చేయాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు ఇక్కడ. నువ్వు జ్ఞానాన్ని తీసుకో, అది పోతుంది. సో ధ్యాస శ్వాస మీద మరలవలయు అది. కానీ వీటన్నిటికీ నువ్వు ఇవి జరగాలంటే నీ ధ్యాస శ్వాస మీద ఉండాలి. శ్వాసే కదా పరమాత్మ. నెక్స్ట్, కోరరాదు కోరి ఏడవగరాదు, కోరి తానే కోరికగా మారును, కోరికలు పెరిగిన ఫలితము వచ్చునంత తాను వచ్చుగాని. అది ఇప్పుడు కోరిక అనేది, ఇప్పుడు ఎఫర్మేషన్ మనం ఇస్తాం, అది కూడా ఒక రకమైన కోరికే. అయితే అదేంటంటే, అంటే ఎఫర్మేషన్ గురించి మాట్లాడలేదు, కోరిక. ఈ కోరిక అనేది ఎట్లా ఉంటుందంటే, ఒకసారి కోరుకుని వదిలేయాలంటే వాట్ ఐ మీన్ వాజ్, అందులో ఫెయిత్ అనేది ఉండాలి. కరెక్ట్ పదం అది, ఫెయిత్. చూసారా, ఫెయిత్కి ఇప్పుడు ఫెయిత్ లేకుండా నువ్వు ఒకసారి కోరుకుంటే, నువ్వు ఒక కోరిక కోరుకున్న తర్వాత నీకు ఫెయిత్ ఉండాలి. దేవుడా, ఫర్ ఎగ్జాంపుల్ మనకందరికీ తెలిసిన పద్ధతి, దేవుడా నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలని నువ్వు కోరుకును. ఇంకా ఆ కోరికని నువ్వు ఆ దేవుడి మీద నువ్వు ఫెయిత్తో నువ్వు అనుకుంటే అది నీకు జరుగుతుంది. ఫెయిత్ లేకుండా నువ్వు కోరుకున్నా కూడా నీకు అనుమానం అనేది వెనకాతల. నువ్వు ఒకసారి కోరుకున్నాను, జరుగుతుందో జరగదో, ఇంకోసారి, మళ్ళీ ఇంకోసారి, అలాగా నువ్వు అలా చేస్తూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక ఫెయిత్ లేకుండా కోరిన కోరిక వేరు, ఫెయిత్తో కోరుకున్న కోరిక వేరు. ఫెయిత్తో నువ్వు కోరుకున్నది అది జరుగుతుంది. ఫెయిత్ లేకుండా నువ్వు కోరినది ఎలాగా అది ఒక కోరికగానే మిగిలిపోతుంది. సో కాబట్టి
ఆ కోరిక అలా 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 పెరుగుతున్న కొలది నీకు ఫలితం ఏమైనా వస్తుందా? ఏదో వచ్చినా కానీ ఏదో చిన్నది వస్తుందే తప్ప అది శాశ్వతమైనది రాదు. ఫెయిత్తో ఉండే కోరిక కోరాలి. ఆ ఫెయిత్ అనేది ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు దేవుడి మీద మనం ఒక ఫెయిత్తో వెళ్తూ ఉంటాం. ఆ విధమైన ఫెయిత్ అనేది ఉండాలి. అది. సో అని చెబుతున్నారు ఇక్కడ. నెక్స్ట్ 12వది. వేట వేట అనుచు వేటాడుటకు పోయి క్రూర మృగము నోట చిక్కినప్పుడు ఏడ్చినా వేడినా వదులునా కదులునా మృగము బాధ అప్పుడు తెలుసువచ్చు. శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద. దీంట్లో చాలా డీప్ అర్థం ఉంది. వేట వేట అనొచ్చు వేటాడుటకు పోయి క్రూర మృగము నోట చిక్కినప్పుడు. ఇప్పుడు సింపుల్గానే చెప్పుకోవచ్చు, దీనికి భారమైన అర్థము చెప్పుకోవచ్చు. సింపుల్గా చెప్పుకుందాం. ఇప్పుడు వేట వేట అనుకుని, ఇప్పుడు వేటగాడు ఉన్నాడు, వాడు అడవికి వెళ్తాడు, చిన్న చిన్న జంతువులను వేటాడడానికి వెళ్తాడు. వాడు వేట వేట అనుకుంటూ అది వాడికి వేట అనేది అది ఒక వినోదం కావచ్చు, లేదా వేటాడి ఆ జంతువుని చంపి దాన్ని చక్కగా కాల్చుకుని తినేసేద్దాం అనేటువంటి ఉద్దేశం కావచ్చు. కారణం ఏదైనా వాడు వేట ఆడడం అనేది వాడికి వినోదము. ఇతర జీవులను బాధ పెట్టడం వాడికి వినోదము. సో ఆ విధంగా వెళ్ళి అతను ఆ చిన్న జంతువులు వెనక పరిగెట్టుకుని వెళ్ళి వేట వేయటాన్ని ఫైనల్గా ఒక క్రూర మృగం నోట చిక్కుతాడట. అది క్రూర మృగం వదులుతుందా? నువ్వెలాగైతే చిన్న చిన్న జంతువుని వదలటం లేదో, క్రూర మృగానికి నువ్వొక చిన్న జంతువువి. దానికి అది ఆహార సంపాదన. పైగాను నీకంటే ఏదో వినోదం. నువ్వైతే ఏవో పిజ్జాలు బర్గర్లు అక్కడ తింటావు, కడుపు నింపుకుంటావు. ఇది కూడా వినోదానికి నువ్వు చేస్తున్నావు. ఇక్కడ నువ్వు ఈ జంతువుని చంపి తినకపోతే నీ ఆకలి తీరదు అన్నది ఏం లేదు. కానీ పాపము దానికి ఆకలి తీరాలి అంటే ఇంకో జంతువుని చంపే తీరాలి. అది దాని ధర్మం అది. సో కాబట్టి నువ్వు ఇలాంటి వినోదాలకి పోయినప్పుడు ఫైనల్గా నువ్వు ఒక క్రూర మృగం నోట చిక్కితే అది నువ్వు ఏడ్చినా వేడినా వదలదు. ఎందుకంటే అది దాని ఆహారం, అది దాని ఆహారం సంపాదించుకుని దాని ధర్మం అది నిర్వహిస్తుంది. కాబట్టి అప్పుడు నీకు తెలుస్తుంది ఈ మృగము పడిన బాధ. నువ్వు బాధ పెడుతున్నప్పుడు పడిన ఆ మృగము యొక్క బాధ నువ్వు క్రూర మృగం నోట చిక్కినప్పుడు నీకు తెలుస్తుంది అని చెప్తున్నారు. ఇదే విధంగా ప్రాపంచికంగా కూడా మానవులు చాలా మంది అలా బిహేవ్ చేస్తూ ఉంటారు. వేటలాగే వేటాడుతూ ఉంటారు ఇతర ఆత్మలను, ఇతర మనుషులను. కారణాలు ఏదైనా కావచ్చు. అది వారి యొక్క ఈగోని సాటిస్ఫై చేసుకోవడం కావచ్చు, లేకపోతే వారి నుండి వారిని బానిసలుగా చేసుకోవడానికి కావచ్చు, మరేదైనా కావచ్చు, చేస్తూ ఉంటారు. రైట్. సో అప్పుడు ఏం జరుగుతుంది? ఫైనల్గా వారు వీరికన్నా గొప్ప క్రూర మృగం నోట చిక్కినప్పుడు అప్పుడు వీరు చేసిన పని రిఫ్లెక్ట్ అయ్యి, అరే మేము ఆనాడు అలా చేసాం కదా, ఇప్పుడు మాకు ఇలా జరిగింది అనేటువంటి రియలైజేషన్ అప్పుడు వస్తుంది అని చెప్తున్నారు. 13వది. తనువులున్నప్పుడు తలలు కూడా ఉండు. తలలు ఉన్నప్పుడు తలపులు కూడా ఉండు. తలపులున్న చోట తలవంపులుండును. తలలు శిలలుగాను మార్చగలిగితే చాలు, తలవంపులు ఉండవు, తద్దినము ఉండదు. శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద. చూసారా ఇక్కడ ఇంత బాగా చెప్పారు. తనువు అనేది ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే ఈ బాడీతో ఉన్నామో ఆటోమేటిక్గా ఈ తల అనేది ఉంటుంది కదా. మరి తల ఉంది అంటే మైండ్ ఉంటుంది కదా. మైండ్ ఉంది అంటే మరి థాట్స్ను జనరేట్ చేస్తుండబట్టే కదా మైండ్ వస్తుంది. సో కాబట్టి ఆటోమేటిక్గా ఈ కోరికలు తలపులు ఎక్కువ అయిపోతున్న కొలది ఏమవుతుందంటే అది తలవంపులకు, అవమానాలకి దారి తీస్తుంది అని చెప్తున్నారు. కాబట్టి ఆ తలపులను అంటే టూ మచ్ కోరికలను శిలలుగా మార్చు. ఆ తలని శిలగా మార్చితే ఆటోమేటిక్గా నీకేమవుతుంది? నీకు అది కోరిక అనే దానికి వాడి కొంచెం ఒక నియంత్రణ అనేది జరుగుతుంది, వస్తుంది. అప్పుడు నీకు ఈ తలవంపులు ఉండవు, ఈ తద్దినాలు ఉండవు అని చెప్తున్నారు. ఓకే. నెక్స్ట్ 14వది. దేవుడు దేవుడు దేవుడనచు దేవులాడగా ఏడ కానరాడు. ధ్యానము చేయ దిగిరాడా దేవుడు. దిగి వచ్చి కొనిపోడా దివికి నిన్ను. శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నదే. ధ్యానాన్ని గనక మనము పట్టుకుంటే ఏమవుతుంది? దేవుడు అనేవాడికి వాడెవడో నీకు తెలిసిపోతాడు. అంటే నువ్వే అని తెలుసుకుంటావు. అంటే నువ్వు దేవుడిగా మారితే, ప్రస్తుతం నువ్వు దేవుడు కావు, నువ్వు మారాలి. చాలా దానికి ప్రాసెస్ జరగాలి. సో దేవుడు అనేవాడు మనతోనే ఉన్నాడు
ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదని నీకు తెలుస్తుంది. ఈ ధ్యానము చేస్తే నీకు దేవుడు తెలుస్తాడు. ధ్యానం అనేది ఈ శ్వాసే దేవుడు అని నీకు అప్పుడు అర్థమవుతుంది అనేసి చెబుతున్నారు. అది ఒక్కసారి అర్థం చేసుకున్న తర్వాత ఆ దేవుడు అనేవాడు దివికి నుంచి భువికి దిగొచ్చి నేను తీసుకుపోడా అని చెప్తున్నారు. 15 గోడ బంతి కొట్ట తిరిగి వచ్చును పైకి, చేసిన చెడు కర్మ ఎక్కడికి పోదు, చేత కాదనుకుని ఊరుకోదు, వేళ కాదేమోనని ఆగిపోదు, కాలమొచ్చినప్పుడు ఘాటుగా కాటేయి, చేష్ట దక్కి మనము చెప్పుకోను మనకు సిగ్గు కలుగు, శివగోవింద గోవింద హరి గోవింద గోవింద. ఇప్పుడు ఈ కర్మ అనేది ఎలా ఉంటుందంటే, చెడు కర్మ అనేది గోడ కొట్టిన బంతి లాంటిది. మన గోడకి బంతి కొట్టామనుకోండి, అదేంటండి ఎంత ఫోర్స్గా మనకు అంత ఫోర్స్గా మన మీదకి వస్తుంది. అలాంటిది కర్మ అనేది కూడా. కాబట్టి అయ్యో పాపము, ఈ కర్మ ఈజ్ రియల్. ఓకే, కర్మ అనేది రియల్, సత్యం. దానికి దయాదాక్షిణ్యాలు ఏమి ఉండవు. అయ్యో పాపం వీడు చిన్నపిల్లాడు అని కానీ, అయ్యో పాపం ముసలాడు అని కానీ, లేకపోతే అయ్యో వీళ్లకు పేదవాళ్ళని కానీ, అయ్యో వీళ్ళు ధనవంతులు పాపం 24 గంటలు వాళ్ళు చాలా బిజీగా ఉంటారు, నేను ఇప్పుడు వెళ్ళి వాళ్ళు డిస్టర్బ్ చేయడం ఎందుకు అని కానీ, ఇలాంటివి ఏ మొహమాటాలు ఉండవు కర్మకు. అరే ఈ టైంకి వెళ్తే వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు భోజనాలు చేస్తున్నారు, వాళ్ళు భోజనం చేసే టైంకి నేను వెళ్ళడం ఎందుకు అని కానీ, ఇట్లాంటి వేళాపాళా కూడా ఉండదు దానికి. ఓకే, అది ఒకసారి దానికి టైం వచ్చింది అంటే చాలా గట్టిగా కాటు వేయు అని చెప్తున్నారు. అప్పుడు మనకి చేష్టలు ఉడిగిపోతాయట. ఓకే, మనం బయటికి చెప్పుకొని కూడా చెప్పుకోలేమంట. ఆ చెప్పుకోవడానికి సిగ్గు కలిగించే విధంగా కూడా కొన్ని కర్మాశాలు మన మీదకు వచ్చి ఉంటాయి. ఓకే, అందుకని జాగ్రత్త పడమంటున్నారు. నెక్స్ట్, బిందె నిండా నీరు కనువిందుగా నింపి త్రాగా, ఈ నీరు చాలనుచు తీర త్రాగబోవ బిందెకు చిల్లుండే, త్రాగనీరు లేక నిట్టూర్పు విడిచే, ధ్యాన సాధన ఎందు సాగవీ పనులు, నిత్య సాధన మనము నిరంతంబుగా చేయగా, ముచ్చటైన అసలు గమ్యము చేర్చు, శివగోవింద గోవింద హరి గోవింద గోవింద. చూసారా, ఇప్పుడు ధ్యానము అనేది ఎలా ఉండాలి అంటే పూర్ణ కుంభములా ఉండాలి. మనం ధ్యానం చేసినప్పుడు, అంటే ధ్యానం చేసినప్పుడు కాదు, ఆ టైంలో అని కాదు, మనము ధ్యానులు అయినప్పుడు మనం ఎప్పుడు కూడా పూర్ణ కుంభంలా ఉండాలి. ఎక్కడో చిన్న చిల్లు ఉంది అనుకోండి, ఇప్పుడు చూడండి నీళ్లు ఉంటుంది, చిన్న చిల్లు ఉంటే ఆ కుండలో నుంచి నీళ్ళు అలా వెళ్ళిపోతాయి. రైట్, అదేవిధంగా మన పూర్ణ కుంభంలా కాకుండా ఎక్కడో చిన్న చిల్లు పెట్టుకున్నాం అనుకోండి, అంటే ఒక పక్క ధ్యానం చేస్తూ మరో పక్క ఏమో డిస్ట్రాక్ట్ అవుతూ, మరో పక్క ఏమో నీసు తింటూ, మరో పక్క ఏమో మరేదో చేస్తూ, ఇలా ఉంటే చేస్తున్న ధ్యానం వలన వస్తుంది ఎనర్జీ, నో డౌట్. కానీ ఆ బిందెకు లేదా ఆ కుండకు ఒక చిల్లు పడినట్టే అది అలా పోతుంది కూడా అనేసి ఇందులో చెప్తున్నారు. కాబట్టి నిత్య సాధన మనం నిరతంబు చేయగా, ముచ్చటైన అసలు గమ్యము చేయు. కాబట్టి ఒక పూర్ణ కుంభం వలె చక్కటి ధ్యానాన్ని మనం చేసినప్పుడు ఈ గమ్యాన్ని తొందరగా మనం చేరుకుంటాము. ఏ గమ్యమైనా కావచ్చు, నీకు సోల్ ప్లాన్ తెలుసుకోవాలనుందా, మరొకట వాట్ ఎవర్ ఇట్ ఈస్ అని చెప్తున్నారు. 17 పుణ్యపురుషుల జేరి పూజ్యుడని పొగిడి, కొంతకాలము నుండి కొనియాడి కోరుతున్న కోరిక తీర్చలేదనచు, రోషమొచ్చి తన మీసాలు దువ్వి, పనికి రాని వాని పంచన చేరినా పంచనే మిగులును చంచులునికి, శివగోవింద గోవింద హరి గోవింద గోవింద. కొంతమంది ఏం చేస్తారంటే, పెద్దవారి యందు పుణ్యపురుషుల యందు మొట్టమొదట ఏదో ఒక స్వార్థపు కోరికతో, ఏదో ఒక కోరికతోనే మానవుడు ఉంటాడు, అది మానవ సహజము. ఒక కోరికతోనే వెళ్తాడు ఏ గురువు దగ్గరికి వెళ్ళినా కూడా, నో డౌట్. కానీ వెళ్ళిన తర్వాత దాంట్లో ఉన్న సత్యాన్ని తెలుసుకుని అక్కడ డివోషన్ అనేది కావాలి. అక్కడ డివోషన్ అనేది కొంతమందికి ఉండదు. వారు ఏంటంటే ట్రాన్సాక్షనల్గా ఉంటారు. ట్రాన్సాక్షనల్, లైక్ మనము డబ్బులు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ తెలుసు కదా, బ్యాంక్లో డబ్బులు పెడతాము, పెట్టిన తర్వాత మనకు కావాల్సినప్పుడు కొంచెం కొంచెం తీసుకుంటూ ఉంటాం, మనకు అవసరమైనప్పుడు అంటే అదొక ఎనర్జీ. అక్కడ ఒక ఎనర్జీ ఉంది, ఒక గురువు ఉన్నాడు, ఒక ఎనర్జీ వాడు ఉన్నాడు. సో వాడి దగ్గరికి నేను ఆ ఎనర్జీ తీసుకోవడానికో లేకపోతే అలా ఆ ట్రాన్సాక్షన్స్కి వెళ్తారు. ఆ కోరిక అప్పటికి తీరిపోవాలి అనేటువంటి ట్రాన్సాక్షనల్ బిజినెస్ అది. అలాగా అది ఎప్పుడైతే అది
ఎంత ఆ గురువునే కానీ లేదా ఆ పెద్దవారు కూడా ప్రొఫెసర్స్ వారిని పొగుడుతూ ఉంటారు వాళ్ళ పనులు అయ్యేంత వరకు. పొగడము కొనియాడము చేసి ఆఖరి వాళ్ళ కోరిక తీరలేదనుకో ఏమవుతుంది, వాళ్ళకి రోషం వచ్చేస్తుంది. వీడు పనికిరాని వాడు, వీడు వెనక తిరగడం అసలు అనవసరం టైం వేస్ట్ అనుకుని, వీడు పనికిరాడు, వీడికి ఏం తెలియదు, ఆ ప్రొఫెసర్ అని టైటిల్ పెట్టుకుని తిరుగుతున్నాడు అంతే, ఆ గురువు అని అందరూ 10 మందిని చేర్చుకుంటున్నాడు అంతే. ఇట్లాగా ఇంకా బ్యాడ్గా కాంపెయిన్ చేయడం మొదలు పెడతారనమాట. నేను పనికిరాని వాడు పంచం చేయరాను నేను, అందుకే నాకు ఏం మిగిలింది, అంత చేశాను. దేవుడికి కూడా ఈ మాటలు అంటుంటారు, ఇంత చేశాను అంత చేశాను, నీకు ఇన్ని పూజలు వ్రతాలు ఇవన్నీ ఏం మిగిలింది, నాకు ఏం వచ్చింది అంటారు. సో ట్రాన్సాక్షనల్ బిజినెస్ అనేది పనికిరాదు. అది నెక్స్ట్, బండరాయిని చూసి అండయని తెలిచి మురిసి తన ఇక్కట్లు మరచి మరల వచ్చి మనసార కొలిచి కలిమి కలుగుననుచు కలలు కాంచి కళ్ళలైనప్పుడు కన్నీరు కార్చి కష్టాల పాలవును ఈనాటి మనిషి. శివగోవింద గోవింద హరిగోవింద గోవింద. సో ఇందాక చెప్పుకున్న దానికి ఎక్స్టెన్షన్ అది. సో బండరాయి అది ఇందాక అన్నాను కదా నేను ఒక మాట, దేవుడి దగ్గర కూడా అలాగే ఉంటారని. సో దానికి ఈ పద్యము. సో దేవుడు మనకి విగ్రహారాధన ఉంది, లేదా మరొకరి విగ్రహారాధన ఉండకపోయినా మరొక విధంగా వారు కూడా ఇంటెలిజ్ అయి ఉంటారు రిలీజియస్గా. సో బండరాయిని అదే ఇంకా అది చూసి దాదే నాకు అండ, ఇంక దేవుడు వీడే నాకు అండ అని అనుకుంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా అనుభవిస్తూ ఉంటారు, మళ్ళా వచ్చి కొలుస్తూ ఉంటారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇంత చేసినా కూడా వాళ్ళ డ్రీమ్స్ గనక ఫలించినప్పుడు కళ్ళలై కన్నీరు కారుస్తారు అంతే తప్ప ఈ ధ్యానంలోకి రారు. ఈ ధ్యానం అనేది అదే అసలైన ఇది అనేది వారు ఇంకా తెలుసుకోరు. అది ఇక్కడ మనం చెప్పుకుంటున్నది. నెక్స్ట్ 19, కలిమి లేనప్పుడు కలిసిమెలిసిన జనులు కలిమి కలగగానే కాట్లాడుకుందురు. కలిమిలేములందు సమస్థితిని పొందిన కాలమేమి చేయి కలసివచ్చు. శివగోవింద గోవింద హరిగోవింద గోవింద. ఇప్పుడు మనకి డబ్బులు అనేవి తక్కువ ఉన్నాయనుకోండి, తక్కువ ఉంటే ఎట్లా ఉంటుందంటే మనిషికి, అంటే మనుషులు ఎవరు దేన్ని అంగీకరించరా ప్రోత్సహించరా అంటే ప్రోత్సహిస్తారు. కానీ సమతాస్థితి లేనివారు మెజారిటీ పీపుల్ ఏంటంటే సమతాస్థితి లేనివారు. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రోత్సహిస్తారు, అభిమానిస్తారు, ప్రేమిస్తారు, అండగా ఉంటారు. ఎంతవరకు? యాజ్ లాంగ్ యాజ్ అవతల వాడు వాళ్ళకన్నా కిందగా ఉన్నంత వరకు. ఒక్కసారి వాడు వాళ్ళతో సమానమైన లేదా వాళ్ళని అధిగమించిన లైఫ్లో కొన్ని ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. అది వాడు అందుకుని వీడికన్నా పైకి వెళ్ళినా ఇంకా భరించలేరు. వాడికి ఇచ్చిన అండదండలన్నింటినీ వదిలేస్తారు, ఇంకా వాడు ఒక శత్రువు అయిపోతాడు. దీనికి గల కారణం ఏంటంటే ఈ మనుషుల్లో సమతాస్థితి, బ్యాలెన్స్ అనేది లేదు. కలిమి లేనప్పుడు కలిసిమెలిసి ఉంటారు. మనవాడు అనేసి, లేకపోతే ఇంకా తక్కువ ఉంటే అయ్యో పాపం డబ్బులు లేవనేసి జేబులో 2 రూపాయలు 3 రూపాయలు పెడుతూ ఉంటారు. అంతవరకు బాగుంది. ఎందుకు? అక్కడ వారి యొక్క ఈగో అక్కడ బూస్ట్ అవుతుంది. వాడు పాపం లేనివాడు, ఇంక వాడిని ఎవరు చూస్తారు, మనమే కదా, అంతవరకు బాగుంది. కాస్త వీడికి కలిమి కలిగింది, ఇంకంతే, ఇంక వీడితో గొడవ, వీడు ఎక్కడ ఎదిగిపోయాడు, ఇంకా కలిగి వాడు ఎదిగిపోయాడు కూడా, ఎదిగిపోతూ ఉన్నాడు, ఇంకా భరించలేదు. ఆనాడు నీకు చేతిలో డబ్బులు పెట్టి హోటల్కి వెళ్ళి ఇంత టిఫిన్ తిను అన్నవారే వాడు బోధన చేస్తుంటే వీళ్ళు భరించలేరు. వీళ్ళ జీవితాంతం వీళ్ళు బ్రతుకున్నంత వరకు వాడు వీళ్ళ కిందే ఉండాలని చూస్తూ ఉంటారు. దీనికి గల కారణం ఏంటి? అక్కడ పెద్దరికం పోయిందనో, లేకపోతే మాకు ఇంకేవో ఇంకా లేనిపోని తప్పుడు ఇవి వాళ్ళ మీద కల్పిస్తుంటారు. పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వట్లేదనో, లేకపోతే నువ్వు పెద్దోడు అయిపోయావు, నువ్వు మాకు వాడు ఎంత నీకు హెల్ప్ చేసినా దాన్ని గుర్తించరు, తీసుకుంటూ ఉంటారు హెల్ప్. మేము ఆనాడు పెట్టాం కాబట్టి నువ్వు చేసావులే అంటారు. ఇట్లాంటివన్నీ మాటలు ఎందుకు వస్తూ ఉంటాయి మానవుల మధ్య? అలా ఒకరికొకరు అవమానించుకుంటూ బాధించుకుంటూ ఆ లో ఎనర్జీస్కే కనెక్ట్ అవుతూ ఉంటారు. ఆందోళన, భయము, ఒక బాధ, అవమానం, అనుమానం, ఇవన్నీ కూడా లో ఎనర్జీస్, రైట్? మనకు ఎనర్జీస్ గురించి బాగా తెలుసు. ఈ లో ఎనర్జీస్లోని వాళ్ళు కనెక్ట్ అవుతూ వీడిని కూడా లాగిస్తూ ఉంటారు. పైకి వెళ్తాను రా బాబు అంటే వీళ్ళు లాగుతూ ఉంటారు.
సో ఇట్లాంటివన్నీ ఎందుకు జరుగుతాయంటే సమతాస్థితి లేనప్పుడు. ముందు దేని యందు ఉండాలి? కలిమి లేముల యందు సమతాస్థితులు ఉండాలి. ఉన్నవాడనంగానే ఫీల్ అయిపోవడము, లేనివాడంటేనే కొంచెం జాలి రావడము. ఎప్పుడూ కూడా సొసైటీలో మనం ఓవరాల్గా చూసినా కూడా ఆల్వేస్ ఈ కైండ్నెస్ అనేది ఇట్ విల్ బి దేర్ టువర్డ్స్ ద లోవర్ సైడ్. వాది దాటి కొంచెం ఎవడైనా పైన ఉన్నాడంటే ఇంకా వాడిని భరించి వాడు ఒక శత్రువు అయిపోతాడు. సో ఇదంతా ఈ కారణం ఏంటంటే నెంబర్ 1 ఈ కలిమిలేముల యందు వీడికి బ్యాలెన్స్ లేకపోవడం. నెంబర్ 2 ఆ కలిమిలేములలో వీడి బ్యాలెన్స్ లేకపోవడం వల్ల ఎప్పుడైతే కలిమిని మరొకడు కలిగి ఉన్నాడో వీడు భరించలేడు. ఇది నేర్చుకోవాలి. అటువంటిప్పుడు కాలాన్ని తిట్టినా దేవుని తిట్టినా ఏమిటి లాభం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ యువర్ ప్రాబ్లం, యువర్ మైండ్ ప్రాబ్లం. అది సరి చేసుకోవాలి. నెక్స్ట్, చెట్టునున్న తేనె తుట్టెను కొట్టి పట్టి పట్టి దాని తిత్తి నొక్కి ఇంపుగా ఉందనుచు కంపు నోరున బట్ట ఎట్టులుండవలెనో అట్టులుండడు మనిషి తిట్టుకొనుచు తేనెటీగ ఇట్లు పరుల సొమ్ము తినుచు ప్రక్కలెక్కడవాడు తట్టి చెప్పిన గాని ఒట్టిగా నుండు కట్టి కాల్చినప్పుడు కన్ను తెరుచు శివగోవింద గోవింద. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నారంటే చెట్టునున్న తేనె తుట్టెను కొట్టి పట్టి పట్టి దాని తిత్తిని నొక్కి ఇంపుగా ఉందనుచు కంపు నోరుని పెట్టి తేనె ఎట్టులుండవలనో అట్టులుండడు మనిషి తిట్టుకొనచు తేనెటీగ ఇట్లు పరుల సొమ్ము తినుచు ప్రక్కలెక్కేవాడు తట్టి చెప్పిన గాని ఒట్టుగా నుండు. ఇది అంటే పరుల సొమ్మును కాజేసినప్పుడు అది ఆ పరుల సొమ్మును కాజేయడం గురించి చెప్తున్నారు అనమాట. ఇక్కడే తేనె, ఇప్పుడు తేనెటీగలు తేనె అంతటినీ కూడా పాపం మకరందాన్ని పువ్వుల నుంచి తెచ్చుకుని అక్కడ పెట్టుకుంటుంది. కానీ మనం ఏం చేస్తాము? ఆ తుట్టెను కొట్టేసి తేనె తాగేస్తాం, రైట్? దాన్ని ఇక్కడ ఉదాహరణగా చెప్పారు. ఇక్కడ బేసికల్గా ఏంటంటే పరుల సొమ్మును కూడా అలాగ కాజేసి సుఖాన్ని పొందేవాడు కట్టె కాలినప్పుడు, కట్టె కాలుతున్నప్పుడు అప్పుడు వాడు కన్ను తెరుస్తాడు అని చెప్తున్నారు ఇక్కడ. అది ఇక్కడ ఉదాహరణ. మనిషి జన్మ ఎత్తి మరల వచ్చి తిరిగి పుట్టి తీర్థాలు సేవించి తిప్పల పాలైన తీరు చూసి మరల జన్మను కోరు మారవా నీవింకా మానవా మాధవుడవ నీవే కావా శివగోవింద గోవింద హరి గోవింద గోవింద. ఇప్పుడు ఏంటంటున్నారంటే మనిషి జన్మ ఎత్తి మరల చచ్చి తిరిగి పుట్టి తీర్థాలు సేవించి తిప్పల పాలైన తీరు చూసి మరల జన్మను కోరు మారవా అని. ఎన్ని జన్మలు ఎత్తుతావా నువ్వు అని అడుగుతున్నారు ఇక్కడ. నువ్వు మళ్ళీ జన్మలు ఎత్తుతున్నావు, వస్తున్నావు, చస్తున్నావు, ఏదో చేస్తున్నావు, ఇలా హౌలాంగ్ ఇలా ఎన్నాళ్ళు చేస్తావు నువ్వు మారవా ఇంకా అంటే ఇక్కడ చాలా గూఢార్థాలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని జన్మలు ఎందుకు వస్తున్నాయి మానవుడికి? ఎందుకంటే ఇన్ని జన్మలు కాలము లేదా ప్రకృతి వాటెవర్ మీరు ఏమైనా అనుకోండి, ఇన్ని జన్మలు ఒక మానవుడికి ఆఫ్టర్ ఆల్ కదా, ఒక్క ఆత్మకి ఇన్ని జన్మలు ఎందుకు అన్ని జన్మలు తీసుకుంటోంది అది? ఎందుకంటే ఏ జన్మలో కూడా అది మారటం లేదు, మారకుండా కర్మలు చేస్తోంది, వాటిని క్యారీ చేస్తోంది తప్ప ఏ ఒక్క జన్మలోనైనా కూర్చుని సావధానంగా అందులో నుంచి జ్ఞానం తీసుకుంటుందా? తీసుకోవటంలా. అందువల్ల ఆ జ్ఞానం తీసుకోవడం కోసం మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాల్సి వస్తుంది. ఈ కర్మలన్నిటి మళ్ళీ అది కూడా ఏంటి 20% కదా, 50% 80% తెచ్చుకుని పొలవమని చేయడానికి కూడా లేదు అక్కడ, అంత ఒక లెక్క. కాబట్టి ఇన్ని జన్మలు ఎందుకు ఎక్కువైపోతున్నాయి ఒక ఆత్మకు అంటే అది రియలైజ్ అవ్వటం లేదు, కర్మ చేస్తుంది, జ్ఞానాన్ని తీసుకోవట్లేదు, స్పిరిచువల్గా లేదు, శ్వాస మీద ధ్యాస పెట్టడం లేదు, పరాన్ని వదిలేస్తోంది. ప్రతి జన్మలోని ఇదే గోల, పరాన్ని వదిలేయడం, ఇహానికి బైండ్ అవడం. మరి అందువల్ల ఈ జన్మలు ఎక్కువైపోతున్నాయి. నువ్వు ఎన్ని జన్మలు ఎక్కువ చేసుకుంటూ పోతే నువ్వు అన్ని కర్మలు కూడా ఎక్కువ చేసుకుంటూ పోతావు. సీ దట్ ఇట్స్ బోత్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. కాబట్టి అది ఇక్కడ చెప్తున్నా. కాబట్టి మారవా నీవు ఇంకా నువ్వు మారవా? ఓ ఆత్మ నువ్వు మారవా? నువ్వు అలాగే ఆత్మ మానవ రూపం, ఓ మానవా మాధవుడవు నీవే కావా? ఇక నువ్వు కావా మాధవుడివి నువ్వే, యాక్చువల్గా నువ్వు అది రియలైజ్ అవ్వవా అనేసి అడుగుతున్నారు ఇక్కడ. నెక్స్ట్ 22వది, రాముడనుచు ఒకరు
సాయి అనుచు ఒకరు, సరికాని పూజలు చేయుచుండ్రు. అది కరెక్టే కదా, మనందరికీ తెలిసిందే. పూజ చేసిన జన్మ పూర్ణంబు కాదయా, ధ్యానమొక్కటే ప్రీతి జనులకెల్లా. శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద. ఎన్నో అంటే ఇక్కడ నేను ఇవన్నీ రిలీజియస్ పద్ధతుల్ని నేను గురించి మాట్లాడదలుచుకోలేదు. సో రాముడని ఒకరు, సాయని ఒకరు, ఇలా రకరకాల ఎన్నో రకాల విధంగా వారిని స్తుతిస్తూ ఉంటారు, స్తోత్రిస్తూ ఉంటారు, లేకపోతే షోడశోపచార పూజలు చేస్తూ ఉంటారు. అన్నీ చేసినా కూడా మానసికంగా తృప్తి వస్తుంది. దట్ ఈజ్ ఓన్లీ ద సేవ దట్ యు ఆర్ డూయింగ్. దట్ ఈస్ భౌతికంగా సేవ చేస్తున్నావు నువ్వు. వాట్ ఎవర్ ద వే యు ఆర్ సెయింగ్. సమ్ పీపుల్ మరొకలా చేస్తారు. అదేంటది, బోనాలు ఎత్తుతారు కొంతమంది. రాముడికి కాదనుకోండి, మామూలుగా చెప్తున్నా, దేవుడికి దైవము అని కొంతమంది డప్పులు కొడతారు, మరి కొంతమంది జాతరలు తీస్తారు, రైట్? సమ్మక్క సారక్క జాతరలు, లేకపోతే నాగమ్మ జాతరలు మా ఊర్లో ఉంది. ఇంకా ఏవో చేస్తూ ఉంటారు. ఇకపోతే రాముడు కృష్ణుడు అని చెప్పేసి ఇంకా ఉపవాసాలు, గీత చదవడం, ఇవన్నీ రకరకాల పద్ధతులు చేస్తూ ఉంటారు. సో ఆ పద్ధతి చేసేటప్పుడు ఆ కాసేపు మనసు దానిపై నిలుపుతారు కాబట్టి ఆ మనసు ఏదో హాయిగా అనిపిస్తూ ఉంటుంది. అంటే మనం ఏదైనా ఒక పని చేస్తున్నా అంటే దాని మీద ఫోకస్ చేసినప్పుడు అది కూడా ఒక రకమైన ధ్యానమే. అది టెంపరరీ. నువ్వు ఆ పద్ధతుల ద్వారా నువ్వు ధ్యానము చేస్తే అది ఓన్లీ ఏ టెంపరరీ రిలీఫ్. అది నిన్ను ఇహానికి, నిన్ను పరానికి ఏమి తీసుకెళ్ళిపోదు. అది జస్ట్ అప్పటికే ఇట్స్ లోకల్ హ్యాపీనెస్. ఇట్ ఈస్ నాట్ ఎ అల్టిమేట్ హ్యాపీనెస్. జస్ట్ దట్ ఇన్స్టెంట్ కాఫీ. మన ఈ మధ్య ఫిల్టర్ కాఫీలు వదిలేసాం, ఎందుకంటే మనకి ఇన్స్టెంట్ కాఫీయే. నేను కూడా అంతే. సో ఇన్స్టెంట్ అంతే అప్పటికి. ఎందుకంటే ఆ టైంకి నువ్వు మనసుని నిలుపుతున్నావు కాబట్టి అది నువ్వు చేస్తున్నదో దానిపైన వచ్చేది కాదు. అది నువ్వు చేస్తుండడం వల్ల వస్తున్న ఇది కాదు. నువ్వు అది కేవలం నీ భ్రమ. నేను ఈ పద్ధతి చేస్తున్నాను కాబట్టి నేను ఈ హాయిని పొందాను అని కాదు. నువ్వు దేని మీద సరే నువ్వు ధ్యాస నిలిపినప్పుడు ఆటోమేటిక్గా కాస్మిక్ ఎనర్జీ నీలో ప్రవేశిస్తుంది. అప్పుడు నీకు చిన్న రిలీఫ్, ఒక మనశ్శాంతి, ప్రశాంతత అనిపిస్తుంది. అది నువ్వు చేసే పద్ధతి వల్లనే నువ్వు భ్రమిస్తున్నావు. సో కాబట్టి సరికాని పూజలు చేయడము, సరికానివన్నీ కూడా చేయడం, ఎన్నో చేసి ఉన్న ఎనర్జీని కూడా మానవుడు దుర్వినియోగపరుస్తూ ఉంటాడు. ఉన్న ఎనర్జీని అంతా పోరు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే, అబ్బా ఉపవాసం చేశాను కదండి, అలా తల తిరుగుతున్నట్టుంది. ఒక్క పూట భోజనం చేసి ఏమీ కాదు, చేయకపోతే ఏమీ కాదు, తల ఎందుకు తిరుగుతుంది? నీ ఎనర్జీస్ డ్రైన్ అయిపోయినాయి అక్కడ అని చెప్పి. అది అందువల్ల ఇవన్నీ మానేసేసి ధ్యానం ఒక్కటే ప్రీతిగా చెయ్యు అని చెప్తున్నారు ఇక్కడ. 23వది, గురువు గురువు అనుచు గుంట నక్కల వంట తిరిగి తిరిగి జనులు జయము నందగలేరు. గురువు గురువు అంటూ గుంట నెక్కల వంట తిరక్కు. గురువు అనేవాడు ఒక సరైన గురువా కాదా చూసుకో అని చెప్తున్నారు ఇక్కడ. గురువు అని చెప్పేసి ఒక టైటిల్ పెట్టుకున్న ప్రతివాడు కూడా నిజమైన గురువు కాదు. గురువు కావాలని చెప్పేసి సరైన గురువుని వెతుక్కోకుండా గుంట నక్కల వెంట పరిగెడితే నీకు జయము నందదు, నీకు జయం రాదు నీకు అని చెప్తున్నారు. సద్గురువు గుర్తింప సరిపోదు జన్మ, యా సమయం వచ్చినప్పుడు స్థిరముగా వచ్చు. అది నువ్వు పరిగెట్టాల్సిన అవసరం లేదు, నువ్వు రెడీగా ఉండు చాలు. శిష్యుడు రెడీ అయితే గురువే వాడే పరిగెట్టుకొని వస్తాడు, రైట్? నువ్వు రెడీగా ఉండు. నువ్వు పరిగెడుతూ ఎవరు గురువు అంటే యూ డోంట్ నో అని చెప్పేసి ఇక్కడ చెబుతున్నారు. సమయం వచ్చినప్పుడు స్థిరముగా వచ్చు. అది సమయం వచ్చిందంటే స్థిరంగా వస్తాడు ఆయన. ఆయన వచ్చే టైంకి నువ్వు రెడీగా ఉండు. అది పద్యం చెబుతున్నది. నెక్స్ట్, ప్రక్కవాడిని టైం ఉందండి, ఇంకా ఎంత టైం ఉంది? ఉంది మ్యామ్, ఇంకో హాఫ్ అన్ అవర్, 8 వరకు ఉంది. ఓకే. ప్రక్కవాడిని చూసి పరమ ఈర్ష్యను పొంది తీక్షణముగా వాడి చెరుపు కోరి. చెరుపు అంటే చెడు. కష్టపడు వానికి దక్కున సుఖములు ముక్కి మూల్గిన గాని ముదనష్టమే కదా. తెలుసుకొనరా నరుడా తెలివితోడా, శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద. చూడండి,
చాలామందికి పక్కవాడు కాస్త ఇదిగా ఉంటే ఈర్ష్య పొందుతూ ఉంటారు. అది ఏంటంటే వారి ఎనర్జీస్, అది లో ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నారు పాపం వాళ్ళు. ఆ ఆత్మ లో ఎనర్జీస్ కనెక్ట్ అవ్వడం వల్ల ఈర్ష్య ద్వేషాలు అనే వాటితో వాళ్ళు కొట్టుకుపోతున్నారు. అదంతా వదిలేయాలి, అదంతా కూడా వదిలేయాలి అంటేనే వీళ్ళు శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానాన్ని ఆశ్రయించినప్పుడు, ఆ ధ్యానము అనే దాని కాళ్ళు పట్టుకుని ఉండిపోయినప్పుడు ఆటోమేటిక్గా అందులో నుంచి అదే లాగుతుంది, ఆ మురికిలో నుంచి అలాగ లాగుతుంది ఈ ధ్యానం అనే ఆనాపానాసతి. సో పక్కవాడిని చూసి ఈర్ష్య పొంది కొంతమంది ఏదో మాట్లాడడం మానేయడమో, లేకపోతే అలా చేయరు కదా. వాళ్ళకి కొద్దిగా కాస్త ఏవైనా శక్తులు ఉన్నాయనుకోండి, డబ్బు శక్తో, లేకపోతే మా మా మనుష్య సంపద, కొంచెం నలుగురు మనుషులు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ మాటలు వినేవాళ్ళు, చుట్టాలు వాళ్ళ మాటలు వినేవాళ్ళు, లేదు అంటే ఏదైనా ఒక చిన్న చిట్కా, ఏమైనా బైరాగి చిట్కాలు నేర్చుకునేవాళ్ళు, చిన్న చిన్న శక్తులు, చిన్న చిన్నవి. ఇవన్నీ ఇలాంటివి ఏవైనా చిన్న మనుషులకి ఎక్కువ శక్తులు చేతిలో ఉన్నా కూడా ప్రాబ్లమే. ఏం జరుగుతుందంటే ఆ ఈర్ష్య వచ్చిన వెంటనే వాడికి చెడు చేయాలనే కోరిక కూడా వాళ్ళలో కలిగిపోతుంది. ఎందుకు? వాళ్ళకిలో శక్తులు ఉన్నాయి కాబట్టి. డబ్బు ఉంది అంటే ఒకలాగా, మనుష్య సంపద ఉందంటే మరొకలాగా, ఇలా రకరకాలుగా. సో కష్టపడు వానికి దక్కున సుఖములు, అలాంటి వాడికి సుఖం అనేది ఎలా వస్తుంది? రాదు. వాడు ముదనష్టపరుడే అవుతాడు. అటువంటి పనులు చేసేవాళ్ళు సుఖపడరు. వాళ్ళు అనుకుంటారు అవతల వాడికి నేను తొక్కేస్తే నేను సుఖపడతాను, అవతల వాడిని తొక్కేస్తేనే నేను బాగుపడతాను అనేటువంటి ధ్యాసలు చాలామంది ఉంటారు. సినిమాల్లో కూడా చూపిస్తూ ఉంటారు. అవతల వాడితో మనం ఎలాగో సమానం అవ్వలేమో, కనీసం అట్లీస్ట్ వాడిని మన స్థాయికి లాగేస్తే చాలు కదా అని కూడా ఆలోచించే వాళ్ళు ఉంటారు. ఇదంతా కూడా ఈర్ష్య ద్వేషాల వల్ల, పగ ప్రతీకారాల వల్ల జరిగేవి. దీనికి కారణం ఏంటంటే చిన్న మనుషులకి ఎక్కువ శక్తి చేతిలో ఉండడమే. ఆ శక్తి ఏదైనా కావచ్చు. సో అప్పుడు ఈ ముదనష్టపు కోరికలు కలిగి వాళ్ళు కూడా ముదనష్టపు పరులైపోతారు. అసలు అవతల వాడికి హాని కలిగించకూడదు, అవతల ఆత్మకు హాని కలిగించకూడదు. తెలుసుకొనరా ఓ నరురా తెలివితోడా అని చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ 25. కలిమి కలిగినప్పుడు కారుణ్యమును మరచి, ముదిమి పెరిగినప్పుడు మూలచేరి, గతము తలచి కన్నీరు ఒలికింప, కరుణ చూపగలడే కారుణ్యమూర్తి, శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద. ఎప్పుడు కూడా కాస్త డబ్బులు ఎక్కువైంటే దయ అనేది పోతుంది మనుషులకి. డబ్బులు తక్కువ ఉన్నాయనుకోండి, ఏ టైంకి ఎవడు ఉపయోగపడతాడో అని వంగి ఉంటారు మానవులు. కాస్త డబ్బులు కలగంగానే నా అంతటి వాళ్ళు ఇంకోటి లేడు అని చెప్పేసి ఇంకా ఆ దయ ఉండదు. ఆ వంగి ఉండడం ఉండదు, ఆ దయ కూడా ఉండదు అన్నమాట. కొంతమంది అలా ఉంటారు. సో కాబట్టి గతమును తలచి కన్నీరు ఒలికింప, కరుణ చూపగలడ కారుణ్యమూర్తి. ఇది. సో ఇటువంటివి చేయకూడదు. ముదిమి పెరిగినప్పుడు మూలజేరి. ముదిమి అంటే సంతోషం. యాక్చువల్గా ఇక్కడ ఏదో మిస్ అయింది. సో ఏదైనా కానీ కలిమి కలిగినప్పుడు కారుణ్యాన్ని మరవకూడదు. అది మన క్యారెక్టర్. కారుణ్యము అంటే ఇప్పుడు చూడండి, జీసస్ ఉన్నారు, ఆయన్ని కరుణామయుడు అంటారు, రైట్? అవతల వాడు తనకి చెడు చేస్తున్నాడో తెలిసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చుట్టూ అయితే ఆ రోజుల్లో స్పిరిచువాలిటీ డైమెన్షన్ చాలా తక్కువ ఉంది. మీరు బాగా గమనించండి. ఇప్పుడు మన స్పిరిచువల్ డైమెన్షన్ అనేది పెరుగుతోంది కాబట్టి మనకు ఏదో ఒక లెవెల్లో ప్రతి కార్నర్ నుంచి కూడా ఈ స్పిరిచువల్ ఇది పెరుగుతూ వస్తుంది. కానీ ఆనాడు జీసస్ ఉండేటప్పుడు స్పిరిచువల్ కోణము డైమెన్షన్ చాలా తక్కువ ఉంది. ఆ టైంలో వచ్చారు ఆయన. ఎంతమంది? మహా అయితే ఒక 25 మంది, 20, 22, 23 రాస్తారు కదా, 24 మంది ఆయన చుట్టూ తిరిగారు. అందులో 12 మంది ఆయన శిష్యులే. అందులో ఒకడు మళ్ళీ ఆయనకి ఎగ్నెస్ట్ అవుతాడు. సో అంత స్పిరిచువల్ వార్ జరిగింది జీసస్ చుట్టూ కూడా. అయినా సరే ఆయన దేన్ని ఆశ్రయించాడు? తన ఆత్మస్థాయిని పెంచుకోవడానికి. కారుణ్యము. ఇట్ ఈస్ అ క్వాలిటీ. ఇప్పుడు నాకు నేను దయ కలిగి ఉండాలి అనేసి అంటే నేను దయ కలిగి ఉండను. ఆ క్వాలిటీని నేను
సంపాదించుకోవాలి. బికాజ్ అది నాకు క్వాలిటీ, ఆ క్వాలిటీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అది నాకు క్యారెక్టర్ అవుతుంది. నువ్వు ఉన్నా లేకపోయినా అవతల వాడు చెడ్డోడైనా సరే వాడి యందు కారుణ్యం కలిగి ఉండడం అనేది జరుగుతుంది. ఎప్పుడు అవుతుంది అది క్యారెక్టర్గా? ఆ క్వాలిటీని నేను సంతరించుకున్నప్పుడు, ఆ క్వాలిటీ నేను సంపాదించుకున్నప్పుడు. సో ఇక కలిమిలేములతో సంబంధం లేదు కారుణ్యానికి. నువ్వు ఉన్నా లేకపోయినా అట్లనే ఉంటావు. నీకేం లేకపోయినా నీకు ఉన్నదే తీసుకెళ్ళి అవతలకి ఇస్తుంటావు అనమాట. అది. సో అది క్వాలిటీ అండ్ కరుణ. అలాగే అది నెక్స్ట్ ఏంటంటే, కాటి కాపిరిలాగా కాయమును మోసి కాయమే నిజమనుచు కళ్ళు మూసి కలలు కనడివాడు కల్లోలమైపోవు కళ్ళ ఈ జగమని తెలుసుకోడు శివగోవింద గోవింద హరి గోవింద గోవింద. చూడండి, ఇప్పుడు ఈ శరీరాన్ని మనం మోస్తున్నాం. ఆయన ఎట్లా చెప్పారంటే, ఈ శరీరాన్ని మనం మోస్తున్నాం అంటే మనం ఆల్రెడీ కాటి కాపరులు అంటున్నారు ఆయన. ఇప్పుడు కాటి కాపరి పని ఏమిటి? వాళ్ళు కూడా ఇప్పుడు శాలరీడ్ పీపుల్, రైట్? వాళ్ళకు కూడా శాలరీస్ వస్తున్నాయి. ఆ కాయాన్ని మోస్తున్నారు, శవాలన్నీ ఎత్తడము, ఎట్టడము, దహనం చేయడం వగేరా. సో అతను తన డ్యూటీ, తన ఉద్యోగం ఏదో చేసుకుంటున్నాడు. ఇప్పుడు మనం పరిస్థితి ఏంటి అంటే, మనది కూడా ఈ కాయాన్ని మోస్తున్నాం, మనం కూడా కాటి కాపర్లమే అంటున్నారు ఇక్కడ. ఈ కాయమే నిజం అనుకుంటున్నాం, కళ్ళు మూసుకుని ఉన్నాం. కలలు కనడివాడు కల్లోలమైపోవు. అలా కళ్ళు మూసుకుని కలల కంటూ ఈ శరీరమే శాశ్వతము, ఈ శరీరము నా అని చెప్పి ఉన్నవాడు, వాడికి ఎలా అవుతుందంటే కల్లోలమైపోతాడు వాడు. కాబట్టి ఇదంతా కూడా ఒక కళ్ళ అని తెలుసుకోమంటున్నారు. ఈ కళ్ళ, అసలు ఈ జగమే ఒక కళ్ళ, ఇదంతా ఒక మాయా భ్రాంతి. అందరూ కూడా ఈ జగములో ఉన్న ఈ మానవులందరూ కూడా కాటికాపరులే. ఈ కాయాన్ని మోసుకుంటూ తిరుగుతున్నారు, ఇదే నిజం అనుకుంటున్నారు కూడా. నువ్వు ఇంక ఈ జగమంతా కూడా కల్లా, ఇది నిజము కాదు, ఇది శరీరము శాశ్వతము కాదు, ఈ ఇహం అనేది శాశ్వతము కాదు. ఇహములో మనం ఉన్నా కూడా పరాన్ని గురించి మనం ఆలోచించాలనేటువంటి దృష్టి మానవుడికి రావాలి అంటే వాడు చైతన్యవంతుడు అవ్వాలి. ఆత్మ చైతన్యవంతుడు అయినప్పుడే వాడికి ఆ పరం అనేది కనబడ్డం మొదలెడుతుంది. ఈ కళ్ళకు 1, 2, 3 మూడో కన్ను అంటే వాడికి థర్డ్ ఐ యాక్టివేషన్ రావాలి. ఈ థర్డ్ ఐ ఎప్పుడైతే యాక్టివేట్ అయ్యిందో వాడికి పరం కూడా కనబడ్డం మొదలెడుతుంది. ఇది మూసుకుని పోయి కేవలం ఈ 2 కళ్ళే ఉన్నాయనుకోండి, ఇది ఎప్పుడు కూడా బయటగా చూస్తుంటది కదా, ఇదే కనిపిస్తుంటుంది వాడికి, ఇదే నిజం అనుకుంటూ ఉంటాడు. నీకు పరం కనబడాలంటే ఇది యాక్టివేట్ అవ్వాలి. సో కాబట్టి కాటి కాపరిలాగా కాయాన్నే మోసుకుంటూ ఉండకండి, థర్డ్ ఐ యాక్టివేట్ చేసుకుని పరాన్ని కూడా చూడండి అని చెప్తున్నారు ఇక్కడ. ఇక 27వది, మాయాలేడిని మాయాలేడి మనకు తెలుసు కదా, మాయాలేడిని చూసి మనసు పారేసుకుని మరులుగొన్న సీత మగని చేరి తెమ్ము అనుచు తెగపోరి కోరి కష్టాలు కోకొల్లగా పొందే మనిషి మనసున మాయ ఈ రీతిను ఉండు. ఇక్కడ వారి యొక్క ఎగ్జాంపుల్ చెప్పారు. ఇక్కడ తెలుసుకొనగా తెలివి చాలా ఉండు, శివగోవింద గోవింద హరి గోవింద గోవింద. సో ఆ స్టోరీ నుంచి కూడా మనము ఈ మాయ అనేది ఎంత దారుణంగా ఉంటుందో మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఆ మాయా లేడిని మనం చూసి మనసు పారేసినారు, ఇటువంటి బంగారు లేడి మన అయోధ్యలో ఉండాలి అని ఆవిడ కోరుకోబట్టే కదా ఆవిడ ఆ మనసు అలా పారేసుకుంది ఆవిడ ఆ మాయా. అప్పటికి రాముడు చెప్తాడు, ఇంత మహాకీకారణ్యము, ఈ రాక్షసులు వాళ్ళు అవి ఇవి తిరుగుతున్న ఇటువంటి అరణ్యంలో ఇటువంటి లేడీ ఉండడము ఇది చాలా అరుదు, ఇలా ఉండదు అంటే తను ఆ టైంకి వినదు. తను వినదు, అది మాయ ఉంటుందేమో అని ఆ మనసు ఆలోచించలేదాము. లేదు జరగచ్చు, మనం ఇలాంటిది మన అయోధ్యలో ఉంటే బాగుంటుంది, మనం తీసుకెళ్ళిపోదాం, ఉంచుదాం, అది ఇది అని చెప్తుంది. సరేనా, ఆమె వెళుతుంది, ఆవిడ మాట కోసం వీళ్ళు వెళ్తారు, ఈ లోపల రావణాసురుడు వస్తాడు. సో ఆ విధంగా కోరి కష్టాల్లో పడిపోయింది తను. సో అదే విధంగా ఉంటుంది మాయ అనేది, తీసుకెళ్ళి మనల్ని కష్టాల్లోకి తోసేస్తుంది, మనకు ఏమాత్రం కూడా ఎరుకలో ఉండకపోతే అని చెప్పేసి చెబుతున్నారు ఇక్కడ. 28, అమ్మవారి చిన్న ఆలయమున చేరి కళ్ళు త్రాగనట్టి కర్కోటకుండు తల్లి పూనిందంట్లు
పూనిందంటూ చప్పట్లు చరిచి రండి రండి అంటూ రమ్మని పిలిచి మేకపోతును తెచ్చి బలి ఇవ్వడా అని పలుక భయము చెంది ఊరు పిచ్చి ప్రజలు మూగజీవిని తెచ్చి మూర్ఖముగా నరికెదరు ముందు నరకవలయు మూఢనమ్మకంబు శివగోవింద గోవింద హరి గోవింద గోవింద. ఇక్కడ ఆ పల్లెటూళ్ళల్లో, ఒకప్పుడు పల్లెటూళ్ళల్లో అంటే ఎడ్యుకేషన్ సరిగ్గా లేనప్పుడు చెందినప్పుడు, లేదా కొంచెం సమాజంలో అసమానతలు, నేనైతే అదే చెప్తాను, సమాజంలో అసమానతలు బాగా పేరుకుపోయి ఉన్నప్పుడు, ఎందుకంటే ఆ రోజులు స్పిరిచువల్ డైమెన్షన్ తక్కువైపోయింది. అంటే మనది స్పిరిచువల్ కంట్రీయే, నో డౌట్. కానీ ఆ తర్వాత భారతదేశ వ్యవస్థ మారిపోయింది బాగా. ఎట్లా అంటే ఈ దండయాత్రలు, లేకపోతే స్త్రీలను మార్పిడి అంటే స్త్రీలను తస్కరించడము, ఇవన్నీ కూడా ఎక్కువైపోయింది. ముఖ్యంగా ఈ రాజరికాలు, తర్వాత సంస్థానాలు, జమీందారీ వ్యవస్థ, ఒకటి కాదు కదా, ఎన్నో రకరకాలుగా మన వ్యవస్థ మారుకుంటూ వెళ్ళి ఈ లోపల బ్రిటిష్ వచ్చింది, బానిసత్వం. ఇవన్నిటి వల్ల ఏం జరిగిందంటే ఆ స్పిరిచువల్ కోణం ఎక్కడో ఏమోలో వెళ్ళిపోయింది. ఒకప్పుడు యోగులు, అగస్త్య మహర్షి, ఈ సప్త ఋషులు వచ్చి వెళ్ళి వారి స్పిరిచువల్గా కంట్రీని ఇది చేసిన ఇదంతా కూడా ఈ ప్రజలు సాధన లేక వదిలేయడంతో వీటిల్లో పడిపోవడంతో రక్షించుకోవడంతోనే సరిపోయింది. ఇన్ని ఇది కూడాను ఒక మనిషి ఇంకో మనిషి నుంచి రక్షించుకోవడంలోనే ఇవన్నీ అయిపోయి ఏం జరిగిందంటే అది ఏమోలో పోయింది అది. సో ఆ తర్వాత ఈ రిలీజియస్ పద్ధతులు అనేవి, అది కూడా వారి ఎకనామికల్ స్టేటస్ మీద, వారి యొక్క ఎడ్యుకేషనల్ ఎకనామికల్ ఆల్ దీస్ అసమానతలు ఉన్నాయి కదా, వీటన్నిటి మీద ఆధారపడి ఏవో రకరకాల రిలీజియస్ పద్ధతులు వచ్చినవి. అందులో ఒకటి ఏంటంటే ఈ మేకను బలివ్వడం అనేది. సో ఇది ఒక మూఢనమ్మకం. సో ఏం చేసేవారు, అమ్మవారి ఆలయం దగ్గర కళ్ళు తాగి కర్కోటకంగా ఏదో తల్లి పూరిందని చెప్పేసి డాన్స్లో చేస్తూ చెందుతూ రండి రండి అని అమ్మని పిలిచి, అంటే అంతే అదొక రకమైన ఎనర్జీని వాళ్ళు సృష్టించేశారు. అంటే ఇప్పుడు ఇదంతా నిజము కాదా? ఇప్పటికీ కూడా మనం చూస్తూ ఉంటాం, ఇది ఇప్పటికీ కూడా హైదరాబాద్లో జరుగుతూ ఉంటాయి ఇలాంటివి. సో మరి ఇవన్నీ నిజమా కాదా అంటే, నువ్వు ఎటుపక్క నువ్వు అటెన్షన్ పెడితే, దేనినైతే నువ్వు పెడితే అటుపక్క నీ ఎనర్జీ వెళ్తుంది, రైట్? ఇది మన అందరికీ తెలిసిన విషయం. రెండవది ఏంటంటే నీ మేనిఫెస్టేషన్. నువ్వు నీ యొక్క ఎనర్జీని నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో దానికి నువ్వు ఎంత ఎనర్జీ పోస్తున్నావో ఆటోమేటిక్గా మేనిఫెస్ట్ అవుతుంది. ఇఫ్ యూ స్టాప్ దట్ ఏమీ ఉండదు, నువ్వు స్టాప్ చేసే ఏమీ ఉండదు. కానీ నువ్వు రికరెంట్గా నువ్వు దానికి జీవం పోస్తున్నావు, నువ్వు ఎనర్జీ పోస్తూ ఉన్నావు, ఆటోమేటిక్గా దెర్ విల్ బి సంథింగ్ గోయింగ్ ఆన్, రైట్? అదే దేవుడని నువ్వు నమ్ముతున్నావు మళ్ళీ. సో ఇదంతా కూడా ఒక మూఢనమ్మకము. సో దానికి మళ్ళీ నువ్వు బలిస్తున్నావు. ఎవరికి బలిస్తున్నావు? నీ ఓన్ ఎనర్జీకి బలిస్తున్నావా? అంటే మనం క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ మనం వేసుకుంటుంటేనే మనకు ఒక సొల్యూషన్ దొరుకుతూ ఉంటుంది. సో ఇదంతా కూడా ఒక మూఢనమ్మకము. అనవసరంగా భయము చెంది ఊరి పిచ్చి ప్రజలందరూ మూగజీవిని మూర్ఖంగా దాన్ని నరికేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ చెబుతున్నారు. కాబట్టి ముందు నరకాల్సింది మూగజీవిని కాదు, నీ యొక్క మూఢనమ్మకాన్ని అనేసి ఈ పద్యంలో మనకి చెప్తున్నారు. నెక్స్ట్ 29వ పద్యము. 29వది ఏంటంటే, కర్మ సిద్ధాంతంబు కాదని లేదని మూర్ఖవాదన చేయు మూర్ఖులను గుంపు గుంపుగా చేరి కంపు పాలగదురు, నిజము తెలియ వరకు నిలవలేరు, శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద. చాలామంది కర్మ సిద్ధాంతాన్ని నమ్మరు. అసలు దేవుడు ఉన్నాడా, దేవుడి గురించి ఏదైనా మాట్లాడితే చూపించండి అంటారు. ఏమి ఎందుకు చూపించాలి నీకు? అంటే దేవుడి గురించి అంటే మేము నాస్తికులం, మేము నమ్మము. నాస్తికత్వం అనేది కూడా ఒక నమ్మకం, ఒక మూఢనమ్మకం. అంటే దేవుడు అనే కాన్సెప్ట్ అని నమ్మినవాడు టైం వేస్ట్ చేసుకుంటున్నాడు, అది ఇది అంటారు. ఆ నమ్మకపోవడం కూడా అదొక రకమైన మాయే. నమ్మడము, నమ్మకపోవడము, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా బ్యాలెన్స్లో ఉండాలి. నాకు దేవుడిని వాడిని ఎవడో నువ్వు అడగడం ఎందుకు? నీ దమ్ముంటే నువ్వే తెలుసుకో దేవుడు ఎక్కడున్నాడో. అనవసరంగా మనుషులు ఆ విధంగా కాలయాపన చేస్తుంటారు.
నీకు కదా డౌట్ వచ్చింది దేవుడు అనేవాడు ఎక్కడున్నాడని. జస్ట్ యూ వర్కౌట్ ఆన్ దట్. నువ్వు వెళ్ళి దానిపైన నువ్వు పనిచేయి, దానిపైన నువ్వు తెలుసుకో. అనవసరంగా వాడికొక మాట చెప్పి వాడి ఖిన్నుణ్ణి చెయ్యొద్దు. సో వాడు తెలుసుకున్నాడు ఏదో విధంగా, ఎవరో ఉన్నది, దెర్ ఈజ్ సమ్ సెంట్రల్ పవర్, నాకు పైన ఒక సెంట్రల్ పవర్ ఉంది, అది నన్ను డ్రైవ్ చేస్తుందని వాడు తెలుసుకున్నాడు ఏదో ఒక రూపంలో. వాడిని నువ్వు కిన్నుడు చేయకు. నీకు కదా డౌట్ వచ్చింది వాడు ఎక్కడున్నాడని, నువ్వు దానిపైన పనిచేయాలి. సో మూర్ఖవాదన చేస్తూ ఉంటారు. కర్మ గిర్మ అనేది ఏమీ లేదు, అంతా కూడా ఈరోజే. అసలు చావు మరణాన్ని కూడా నమ్మరు. నమ్మరు అంటే ఆ తర్వాత ఆత్మను కూడా నమ్మరు. సో ఎందుకంటే మనం పుట్టామో చనిపోతాం, దట్స్ ఇట్. అది వాళ్ళు తెలిసి చెప్తున్నారో తెలియక చెప్తున్నారో కూడా మనకు అర్థం కాదు. ఇట్లాంటివన్నీ మూర్ఖవాదాలు మనకు ప్రపంచంలో చూస్తూ ఉన్నాము. సో ఇలాంటి వాళ్ళందరూ గుంపుగా చేరి కూడా ఏవో చేస్తూ ఉంటారు. కాబట్టి నిజము తెలియ వరకు వాళ్ళు నిలవలేరు. వాళ్ళు ఒకసారి నిజం తెలిసిందా వాళ్ళు ఎవరు నిలవలేరు అని చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ పద్యం. క్రూర మృగమును చూసి బేజారు పడుచు బ్రతుకుచుందురు జనులు భయము చెంది. అంతే కదా, భయము వీడిపోవ భేదము చూడరు, మృగమునందే తమను చూడగలరు. ఇది చాలా హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్, లెవెల్ ఆఫ్ పద్యం ఇది. ఇదేంటంటే క్రూర మృగాన్ని చూడంగానే మనం బేజారవుతాం, రైట్? ఎందుకంటే ఎక్కడ అది మన మీద పడి తినేస్తుందేమని భయపడతాం. ఆ క్రూర మృగాన్ని చూసినప్పుడు కూడా మనం భేదము ఎప్పుడైతే మనం ఫీల్ అవమో, ఆ క్రూర మృగంలో ఉన్నది కూడా ఆత్మే కదా, నాలో ఒక భాగమే కదా, అంటే అక్కడ ఏకత్వం. ఆ ఏకత్వం అనేది ఎప్పుడైతే ఏర్పాటు జరిగిందో దాని యందు కూడా మనల్నే చూడగలుగుతాము. అంటే మనం వెళ్ళి మన బుర్ర తీసుకెళ్ళి పులికి ఇవ్వాలి అని కాదు అక్కడ అర్థం. దానికి జ్ఞానం లేదు కాబట్టి డెఫినెట్గా తినేస్తుంది, నో డౌట్. కానీ ఇక్కడ మనం చేయాల్సిన సాధన ఏంటంటే అది దానిలోని మనలో కూడా ఉన్నది ఏకాత్మ అనేటువంటి సాధన మనం చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఎప్పుడైతే ఆ భేదాన్ని పోగొట్టి సాధన చేశామో నీకు ఆ భేదం పోతూ ఉంటుంది. ఇదంతా కూడా ఏంటంటే ఈ ఏకత్వాన్ని మనం సాధన చెయ్యాలి అంటే వీటిని అప్పుడప్పుడు జూకి వెళ్ళి జూలో ఉన్న జంతువుల యందు మనము దానిని కూడాను మనము వాటిని ఆ సాధన ఏకత్వ సాధన చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే అలా చేయడం అనేది జరుగుతూ ఉంటుందో ఆటోమేటిక్గా ఆ మృగం యందు కూడా మనల్నే మనం చూసుకుంటాము. మనము అంటే మన రూపం కాదు, ఈ రూపం ఉండదు, పోతుంది కదా. ఈ రూపాన్ని వదిలేస్తాం, మనం శరీరాన్ని వదిలేస్తాం మనం, నో డౌట్. మనల్నే మనం చూసుకోవడం ఏంటంటే ఆ దానాత్మని మన ఆత్మ కూడాను ఏకమని మనము అనుభూతి చెందుతాం. అనుభూతి ఎగ్జాక్ట్ అబౌట్. ఆ అనుభూతి ఎప్పుడైతే చెందుతున్నామో ఆ ఏకత్వ సాధన జరుగుతూ ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నారు. నటనమాడగా వచ్చి నాట్యము చేసి బ్రతుక తగిన బ్రతుకు బ్రతకలేక వెతలపాలాయను వేదనతో మనిషి, మరల పుట్టుక భాగ్యము కాదయా, మనసు మర్మము నెరిగి మసులు కొనుమా, శివగోవింద గోవింద హరి గోవింద గోవింద. ఇప్పుడు నాటకం ఇదంతా, చావు పుట్టుక నిజం, ఆ మధ్యలో ఉన్న ఈ బ్రతుకంతా కూడా ఆ కరెంట్ లైఫ్లో అదొక నాటకం. ఈ నాటకం ఆడగా వచ్చి నాట్యము చేసి బ్రతుక తగిన బ్రతుకు బ్రతకలేక వెతల పాలైన వేదనతో మనిషి. ఏదో అంటారు కదా, ఆడలేక మా మధ్యలోదే ప్రాబ్లం ఉంది అన్నట్టుగా మన ఎన్నో విషయాలు అదే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఈ నాటకం ఆడడం అనేది అంత ఈజీ కాదు, ఈ బ్రతకడము అనేది అంత ఈజీ కాదు. ఈ బ్రతుకు అనేది దానిని ఆ రోల్, ఎన్నో రకాల రోల్స్ అలా మనం పాత్రలు వహిస్తూ వెతల పాలవుతుంటాం, వేదనకు గురి అవుతూ ఉంటాం, రైట్? ఇవన్నీ కూడా ఏంటంటే వీటన్నిటి నుంచి మళ్ళీ కర్మలు చేస్తూ ఉంటాం. ఆ కర్మల నుంచి జ్ఞానం తీసుకోకపోతే వాటిని క్యారీ చేస్తూ మరల పుడుతూ ఉంటాము. అందుచేత మనసు యొక్క మర్మాన్ని ఎరిగి మసులుకో, టూ మచ్గా కర్మలు చెయ్యు. కర్మ చేస్తే నీకు జ్ఞానం వస్తుంది. పెద్ద ఆయన శ్రీకృష్ణుడు కూడా అదే చెప్పారు, నువ్వు ఆపకు, చెయ్యి అనేసి. కానీ అర్థం లేని కర్మలు చేయొద్దు. సో దానివల్ల ఏమవుతుందంటే
నువ్వు అలాగా నీకు ఆ జన్మలు ఎత్తడం అనేది ఎక్కువైపోతూ ఉంటుంది. అర్థం పర్థం లేని కర్మలు చేసినప్పుడు వాటిని ఎలా ముగించాలో కూడా నీకు తెలియదు. అది చెప్పేది. ఎప్పుడూ కూడాను మనకి ఇన్కంప్లీట్గా ఏవో థింగ్స్ మన జీవితంలో జరుగుతున్నాయి అంటే వాటి మీద డెఫినెట్గా దృష్టి సారించాలి. నీకు ఇష్టం లేని కొన్ని నీ జీవితంలో జరుగుతున్నాయి అంటే అది నీకు ఇప్పుడు ఇష్టం లేదు, కానీ నువ్వు అక్కడెక్కడో ఇన్కంప్లీట్గా వదిలేసినవి అయ్యి ఉండొచ్చు నువ్వు పూర్వజన్మలో. లేదా నువ్వు బాగానే ఉన్నా నీతో అసోసియేట్ అయి ఉన్న వాళ్ళు నీకు ఇటువంటి పరిస్థితులు పెట్టి ఉండవచ్చు. అందువల్ల వాళ్ళు నువ్వు అలా క్యారీ అవుతున్నారు నెక్స్ట్ జన్మకి. సో కాబట్టి ఇప్పుడు అప్పుడు ఉన్న కొన్ని సంఘటనలు నువ్వు ఈ జన్మలో వచ్చినప్పుడు అది నీకు ఒక చక్కటి ఒక జీవనదిలాగా సాగిపోతున్న నీ జీవితంలో అయ్యో చిన్న చిన్న ముక్కలు అటాచ్ అవుతూ ఉంటాయన్నమాట. ఇవి పూర్వజన్మవి. వాడు అర్థం పర్థం ఉండవు. అలాంటి అర్థం పర్థం లేకపోతే దాన్ని ఇగ్నోర్ చేయొద్దు. అది పూర్వజన్మదని తెలుసుకొని దానిపైన వర్కౌట్ చేసి జ్ఞానాన్ని తీసుకుని నీతో పాటు అసోసియేట్ ఉన్న వాళ్ళు కూడా జ్ఞానాన్ని ఇవ్వాలి. ఇచ్చినప్పుడు అంటే వాళ్ళు విన్నా వినకపోయినా, మానవులు విన్నా వినకపోయినా లోపల వాళ్ళ ఆత్మ వింటుంది. దానికి రియలైజ్ కానివ్వాలి. మనము మన ఆత్మను రియలైజ్ చేసుకుంటూ అవతల వారి ఆత్మను కూడా రియలైజ్ చేస్తే ఆ కర్మ అటు పోతుంది, మళ్ళీ ఇక వెంటాడదు. సో కాబట్టి ఇక్కడ చెప్తున్నది ఏంటంటే మనసు యొక్క మర్మము నెరుగు. మనస్సు అంటే మైండ్ అండ్ ఆల్సో దీంతో మనకి ఏముంటుంది, బుద్ధి కూడా ఉంటుంది. 5 ఫింగర్ కాన్సెప్ట్. సో ఆ బుద్ధి వాటి మర్మము నెరిగి మసులుకో, కర్మ నుంచి బయటపడు అని చెప్తున్నారు. నెక్స్ట్, శ్రీకారమును చుట్టి శుభమస్తు అనుచు దీవెనలందిన దీనజనులు పొందలేరు సుఖము అందలేరు దివిని. ఇది దీంతో మనం ఇక్కడ ఆపుదాము. శ్రీకారమును చుట్టి శుభమస్తు అనుచు దీవెనలందిన దీనజనులు పొందలేరు సుఖము అందలేరు దివిని. అది అందని ఆత్మనందుకోవలనయ్యా అందివచ్చును అప్పుడు చందమామ అయినా శివగోవింద గోవింద హరిగోవింద గోవింద అంటున్నారు. ఏమంటున్నారంటే శుభమస్తు, శ్రీకారాన్ని చుట్టడము, శుభమస్తు అని రాయడము, దీవెనలు తీసుకోవడము, ఇవ్వడము, వీటన్నిటి నుంచి నువ్వు సుఖాన్ని అందలేరు. అంటే దివిని, సుఖము అనేది ఎక్కడ ఉంటుంది మనకి? దివి అంటే ప్రత్యేక ఒక ప్లేస్ అనేది కాదు. అబౌవ్ అంటే నువ్వు హయ్యర్ కాన్షియస్నెస్కి వెళ్తున్న కొలది నీకు సుఖమే. నువ్వు దాన్ని అందుకోవడానికి నువ్వు ఇవన్నీ కాదు కావలసినది, ఈ శ్రీకారాలు అవి ఇవి ఇవన్నీ కూడా. నువ్వు దేన్ని అందుకోవాలి? ఆత్మనందుకోవాలి. నీ ఆత్మనందుకుంటే నీకు వచ్చేది దివి, స్వర్గం అంటే అబౌవ్ యువర్ కాన్షియస్నెస్, అంటే పూర్ణాత్మ కాన్షియస్నెస్. నువ్వు హయ్యర్ కాన్షియస్నెస్తో నువ్వు కనెక్ట్ అవ్వడం అనమాట. సో కాబట్టి అప్పుడు అలా జరిగినప్పుడు ఏకంగా చందమామ కూడా వచ్చి నీ ఒడిలో వాలుతుంది అనేసి ఇక్కడ చెబుతున్నారు. సో కాబట్టి ఎంతసేపు కింద పనుల్లోనే ఉండద్దు. ఇది చేద్దామా, అది చేద్దామా, ఇది చేద్దామా. సో జస్ట్ పుట్ యువర్ ఫేస్ అప్. ఒకసారి నీ కాన్షియస్నెస్ని పైకి పెట్టు, చూడు, పరాన్ని కనుక్కో, కనెక్ట్ అవ్వు, ఆత్మని కనెక్ట్ చేసుకో. ఆటోమేటిక్గా నీకు స్వర్గం కనబడుతుంది, ఏకంగా చందమామ వచ్చి నీ ఒళ్ళో వాలుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇప్పుడు మనము 32 పద్యాలు చెప్పుకున్నాము, ఇక్కడ ఆపుదాము. దీనిపైన ఎవరికైనా ఏదైనా ప్రశ్న ఉంటే నన్ను అడగవచ్చు. 5 minutes అయిపోతుంది కరెక్ట్ టైంకి. చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ మంగళవారం మిగతాది. ఎన్ని పద్యాలు కంప్లీట్ చేశారు మేడం? ఇప్పటికి 32 అయినాయి. వావ్, చాలా బాగుంది. యా, మన బ్రహ్మం గారు చదువుతుంటే అనిపిస్తూ ఉంటది కదా మేడం. చాలా ఆ పద్యాలు కూడా ఉన్నాయి ఇందులో. ఓకే. మాస్టర్స్, మీలో ఎవరైనా డౌట్స్ కానీ మీకు అనిపించింది కూడా మీరు షేర్ చేయొచ్చండి. ఎనీ డౌట్స్ ప్లీజ్, ఎనీవన్ ప్లీజ్ మాస్టర్స్.
మేడం నమస్తే మేడం. చాలా బాగుంది మేడం క్లాసు. అద్భుతంగా చక్కగా మాకు వివరించి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ బాగా చెప్పారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, చక్కగా చెప్పారు మేడం క్లాసు. పద్యాలన్నీ బాగున్నాయి, యా అన్నిటి గురించి వచ్చాయి వాటిల్లో. చాలా బాగుంది మేడం క్లాస్. థ్యాంక్ యూ సో మచ్. యా ఇంకా ముందు ముందుకి ఇంకా పెద్ద పెద్దవి ఉన్నాయి, బాగుంటాయి, చెప్పుకుంటాం. మళ్ళీ బాగుంది తిరిగి మేడం. క్వశ్చన్ వేసే నమస్కారం మేడం. మళ్ళీ తిరిగి నమస్కారం. క్వశ్చన్ వేసే అవసరం లేకుండా క్లారిటీగా చాలా బాగా వివరంగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. బాగుంది, యా షూర్. ఎక్సలెంట్ ఉంది. తెలిసినే కానీ మనకి అట్లా వివరం చెప్పి చదువుకుంటూ పోయే సంస్కృతం చాలా మందికి అర్థం కాదు కదా. తెలుగులో విశ్లేషణగా వివరంగా చెప్పే వాళ్ళు ఉంటే ఇట్లా చాలా మందికి బాగా అర్థమవుతుంది. ఇంకా అర్థమవుతుంది. అవును. చాలా Thank you. బాగా చెప్తున్నారు. కంటిన్యూ చేయండి మేడం, ఈ మొత్తం అయిపోయిందాక. యా చేస్తానండి. మళ్ళీ థ్యాంక్ యూ నెక్స్ట్ మేడం. మంగళవారం ఇదే టైంకి ఉంటుంది. మనం మిగతా పద్యాలు చెప్పుకుంటాం. ఐ థింక్ థ్యాంక్ యూ, చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి. ఇఫ్ ఎవ్రీథింగ్ ఓకే అయితే మనం ఇక్కడ క్లోజ్ చేద్దాం అన్నది గారు. Yes, ma'am. Yeah, thank you. Masters, few minutes only. Anyone, please? Okay. Thank you, ma'am. Thank you, Gautami ma'am. అడగగానే క్లాస్ ఇచ్చినందుకు అయ్యో, థ్యాంక్ యూ. మై సో మచ్. ప్లెజర్. థ్యాంక్ యూ సో మచ్. యా నెక్స్ట్ మీట్ 8 o'clock ఉంది మ్యామ్. ఇందులో ప్లీజ్ స్టాప్ ద రికార్డ్. మీ రికార్డ్ స్టాప్ చేస్తారా?